గవర్నర్గా మీరు పనిచేసిన 3 ఏళ్లలో ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు? మొట్టమొదటి కాంట్రవర్షియల్ బిల్ ఏంటంటే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్రోగ్రాం పెట్టాడు. మీరు విచక్షణాధికారాలని ఉపయోగించాల్సిన అవసరం ఏమైనా వచ్చిందా? Governors are heads of the respective states. They are not heads of government. After all the traumatic events of the last 1.5 years, I welcome Selvi Jayalalitha back as Chief Minister of Tamil Nadu. ఇది ఏ రాష్ట్రంలో ఎటువంటి అపాయింట్మెంట్ జరగలేదు. 1000 మంది 500 మంది 600 మంది జనాభా ఉండే గ్రామాలు అలాగే ఉంటే మనకి అక్కడ వైద్య సదుపాయం ఇవ్వలేము. అంటే మీకు మొదటి నుంచి చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి గవర్నర్లు అయిన వాళ్ళు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నమస్తే, తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. ఎందరో మహానుభావులు ఈ రోజు దాదాపు 3 దశాబ్దాలు పైగా పోలీస్ శాఖలో ఉన్నత పదవులు సేవలు చేసి తదుపరి గవర్నర్ గా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా 3 ఏళ్ల పాటు పనిచేసిన సీనియర్ సిటిజన్ మన ముందు ఉన్నారు రామ్మోహన్ రావు గారు. వారితోటి ఈ రోజు మనం మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్తే, చెప్పండి. ఎలా ఉంది సార్ మరి విశ్రాంత జీవితం? ఇప్పుడు దాదాపు మీరు రిటైర్మెంట్ అయిపోయి నేను 36.5 సంవత్సరాలు పనిచేశాను పోలీస్ శాఖలో. ఓకే సార్. ఇప్పటికి 33 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నాను. ఓకే. ఇంకొక 3.5 సంవత్సరాలు తీసుకుంటే ఎంతకాలం పనిచేశానో అంతకాలం పెన్షన్ కూడా వచ్చింది. అంటే రోజువారీ వ్యాపకం ఎలాగా? మీరు వ్యాపకంగా ఉంది. మాకు ఒకసారి ఇది చెప్తాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్. నేను డీజీపీగా ఉన్నప్పుడు ఒకరోజు ఎయిర్ చీఫ్ మార్షల్ లతీఫ్, ఆయన రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ చీఫ్ అనమాట, ఆయన టెలిఫోన్ చేసి ఐ వాంట్ టు కమ్ అండ్ సీ యూ అన్నారు. అంటే లేదు లేదు నేనే వస్తాను మీ దగ్గరికి సాయంకాలం. లేదు లేదు ఐ వాంట్ టు కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ అని నా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి కూర్చున్న తర్వాత నేను అన్నాను, చీఫ్ హౌ డు యూ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ రిటైర్మెంట్ అన్నాడు. రామ్మోహన్, ఇట్ ఈస్ వండర్ఫుల్, ఇన్ రిటైర్మెంట్ ఈజ్ వండర్ఫుల్ అన్నాడు. I said, how is it wonderful? He said, every day is a holiday now. Okay. We are enjoying our holidays. So I want to quote Air Chief Marshal Latif, every day is a holiday for us. హాయిగా ఉంది. మార్నింగ్ ఇష్టమైనప్పుడు లేస్తాం. ఇదివరకు 10 నిమిషాల్లో స్నానం చేసేది ఇప్పుడు అరగంట స్నానం చేస్తాం. చాలా విశ్రాంతిగా పనులు చేసుకుంటాం, చదువుకుంటాం, పుస్తకాలు చదువుతాం. మీలాంటి వాళ్ళు విజిటర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడతాం. హాయిగా ఉంది. ఏమి టెన్షన్స్ గిన్షన్స్ ఏమి ఉండవు కదా. అవునండి. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులు మారిపోతున్నాయి. అవును. ఈ యువతరం ఉద్యోగాల కోసం, చదువుల కోసం మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి వలసలు చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వృద్ధులే మిగిలారు. చాలా చోట్ల ఓల్డేజ్ హోమ్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇంకా అడ్వాంటేజ్ స్టేజెస్కి వెళ్తూ ఉన్నాయి. అంటే మీలాంటి వారు ఉన్నత పదవుల్లో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి మీకు 10 మంది పలకరించే వాళ్ళు ఉండొచ్చామో కానీ మామూలు వాళ్ళ పరిస్థితులు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి. అసలు ఈ ఈ ఇష్యూ ఎప్పుడన్నా మీ నోటీస్కి వచ్చిందా? ఎందుకు నోటీస్కి ఏముంది. ఇప్పుడు మన ఊరు సొంత ఊరు వెళితే మీరు 11:30 12ంటికి వెళితే అంతా వసారాల్లో మడత మంచం వేసుకొని పడుకొని ఉంటారు. ఎవడు పనిచేసేవాడు లేడు. ఇప్పుడు సివిలైజేషన్ ప్రోగ్రెస్ అయినంత వరకు ఇది న్యాచురల్ టెండెన్సీ అన్నమాట. ఎందుకంటే పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకి వెళ్ళిపోతున్నారు వలస. ఎందుకంటే ఉద్యోగాల కోసం. ఇప్పుడు పూర్వం కూడా, ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కింద కూడా అగ్రికల్చర్ ఒక్కటే మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఆక్యుపేషన్ కాదు. ఏదో వేరే ఒక వృత్తి ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే పైకి వెళ్ళాలంటే మీరు సోషల్గా అంతస్తులు పైకి వెళ్ళాలంటే మీరు ఊరికనే వ్యవసాయం చేస్తే దాంట్లో వచ్చేది ఏం చాలేది కాదు. అందుకని మన వాళ్ళంతా కూడా మన పిల్లల్ని చదివించుకొని డాక్టర్ని, ఇంజనీర్ని, ప్రొఫెసర్ని చేయాలని వాళ్ళకు ఒక అంబిషన్ ఉండి అట్లా పంపించారు.
సివిలైజేషన్కి అది ఒక సూచన, అది అదే. ఏది మైగ్రేషన్ అనేది. ఓకే ఓకే, రాబోయే రోజుల్లో ఈ గ్రామాలు ఉండవు, ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్రామాలన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాలు ఉండవు. గ్రామాలన్నీ ఏం చేయాలంటే, మీకు చెప్పాడు ఆయన అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఆయన పురా అని ఒక ప్రోగ్రాం పెట్టాడు. పురా అంటే ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఫెసిలిటీస్ టు రూరల్ ఏరియాస్. ఓకే ఓకే, షార్ట్ ఫామ్ అన్నమాట పురా. ఓకే ఓకే. ఆయన అనుకున్నది ఏమిటంటే, ఇప్పుడు ఈ చిన్న చిన్న గ్రామాలు, కుగ్రామాలు 1000 మంది, 500 మంది, 600 మంది జనాభా ఉండే గ్రామాలు అలాగే ఉంటే మనకు అక్కడ వైద్య సదుపాయం ఇవ్వలేము, మన స్కూళ్ళు పెట్టలేము, ఏమి చేయలేము. ఈ చిన్న చిన్న గ్రామాలన్నీ తీసేసి ఒక 10,000, 15,000 చిన్న చిన్న టౌన్స్గా ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆ టౌన్స్లో మనకి సిటీస్లో ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఈ చిన్న టౌన్స్లో కనుక మనం తీసుకొని పోగలిగితే అప్పుడు ఈ గ్రామాలు నిలుస్తాయి. బట్ ఈ రూపంలో నిలవు, గ్రామాల రూపం మారాలి. అదే, ఇప్పుడు కృష్ణా జిల్లా ఉందనుకోండి, ఇప్పుడు ఉయ్యూరు లాంటి ప్రదేశం ఉందనుకోండి, లేకపోతే పామర్రు ఉందనుకోండి. ఉయ్యూరు పామర్రు 15,000, 20,000 జనాభాతో ఉండొచ్చు. అప్పుడు మనం అన్ని వసతులు కల్పించవచ్చు అక్కడ. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న 500, 600 గ్రామాలు అవి ఉండవు. అవి ఇప్పుడు అక్కడ చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే హాస్టల్స్ వచ్చినాయి. అవును, పిల్లలు అమెరికాలో ఇంకో దేశంలో సంపాదించి నెల నెల వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, ఇక్కడ హాస్టల్స్ రన్ అవుతున్నాయి. అదే కొత్త కల్చర్. గవర్నమెంట్ కూడా అది ఈ తరం అండి. ఇక వచ్చే తరంలో అవి ఉండవు. వచ్చే తరంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్ని టౌన్స్ లో ఉంటాయి. అది చెప్పేది. అవునవును సార్. ఇప్పుడు మీరు నాగరికతకి అదొక చిహ్నం అన్నమాట, ఎందుకంటే గ్రామాలు డిజపేర్ అయిపోవటం. అవును. అయితే మీరు పోలీస్ ఉద్యోగం ఒక 3 దశాబ్దాలు పైగా చేశారు. తర్వాత గవర్నరు, అంటే క్వైట్ డిఫరెంట్ జాబ్. 2 రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన ఉద్యోగాలే, కానీ ఇది ఉద్యోగం, అది బాధ్యత. దీన్ని మీరు గవర్నర్గా మీరు పనిచేసిన 3 ఏళ్లలో మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు? ఇప్పుడు మన పాత ఆయన చనిపోయారు అనుకోండి, ప్రెసిడెంట్ ఆర్ వెంకటరామన్ గారు చెప్పారు. ఆర్ వెంకటరామన్ గారు ఆయన ఆటోబయోగ్రఫీలో రాశారు. ఆయన ఆటోబయోగ్రఫీలో ఎక్కడో చెప్పారు ఆయన ఏమిటంటే, ఈ ప్రెసిడెంటు తర్వాత గవర్నర్సు, దీస్ ఆర్ హెడ్స్ ఆఫ్ స్టేట్. President is head of India and governors are heads of the respective states. They are not heads of government. Chief ministers are heads of government. Atlane prime minister is the head of government. For heads of state వీళ్ళు ఆయన ఏమన్నాడంటే, ఈ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఎట్లా ప్రవర్తించుకోవాలంటే సేఫ్టీ ల్యాంప్ లాగా ప్రవర్తించుకోవాలన్నాడు. అదేమిటంటే, క్రైసిస్ వస్తే ల్యాంప్ వెలుగుతుంది, ఓకే, క్రైసిస్ లేకపోతే ల్యాంప్ వెలగదు. కాబట్టి క్రైసిస్ లేకుండా పరిపాలన మరి సాఫీగా సాగిపోతుంటే గవర్నర్కి ఏమి రోల్ లేదు. ఎవరు గుర్తు కూడా ఉండడేమో. గుర్తుంటుంది, గుర్తు ఎందుకంటే ప్రభుత్వం కంటే బయట చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మీకు నేను 3 ఏళ్లలో దాదాపు 1000 కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఓకే ఓకే. కొన్ని రోజుల్లో అయితే 3-4 కార్యక్రమాలు కూడా ఉండేవి. ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తారు. సర్జన్స్ కాన్ఫరెన్స్ అంటారు, ప్రొఫెసర్స్ కాన్ఫరెన్స్ అంటారు, ఇంకో రోజు ఇంకోటి టెలికమ్యూనికేషన్ సెమినార్ అంటారు. అన్నిటికీ గవర్నర్ పిలుస్తారు. అందులో నా పరిస్థితి ఏమిటంటే, అప్పుడు జయలలిత నాకు ముఖ్యమంత్రి. ఆమె ఇవన్నీ ఒప్పుకునేది కాదు. కొన్ని కార్యక్రమాలకి ఆమెను పిలిచే కార్యక్రమాలు కూడా నన్ను పిలిచేవారు, ఎందుకంటే ఆమె ఒప్పుకునేది కాబట్టి. ఓకే ఓకే. అట్లా జరిగిపోతుంటుంది. ఏమి బోర్ కొట్టదు గవర్నర్గా. అయితే మీరు అంటే అది నేను అన్ని రాష్ట్రాల్లో చెప్పలేను. ఇప్పుడు మిజోరాం ఉందనుకోండి, లేకపోతే అరుణాచల్ ఉందనుకోండి, అక్కడ గవర్నర్స్కి అసలు ఏం పని ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, పెద్ద రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో గవర్నర్స్కి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందన్నమాట. గవర్నర్ పోస్టులు షేర్ చేసుకున్న వాళ్ళలో మన రాష్ట్రం కొంచెం రిమార్కబుల్గా ఉన్నట్లుంది. దత్తాత్రేయ గారు కానీ, నంబరు విద్యాసాగర్ రావు గారు,
అవును. మన తెలుగు వాళ్ళు అంటే మీకు మొదటి నుంచి చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి గవర్నర్లు అయిన వాళ్ళు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఓకే ఓకే 1947 కాదు, ఈ మన 1948లో హైదరాబాద్ ఇండియాలో విలీనం అయింది. అవును. విలీనం అయిన తర్వాత మీరు దాదాపు 50, 51, 52 దగ్గర నుంచి చూసుకుంటే మనకి అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే ఏ రాష్ట్రంలో ఎంతమంది గవర్నర్లు అయ్యారని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉంటారు. ఇది కొత్త విషయం ఏం కాదు. ఓకే అంటే ఐ మీన్ తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్. తెలుగు వాళ్ళే ఇప్పుడు బెజవాడ గోపాలరెడ్డి గారు అయ్యాడు, అవును. బూర్గల్ రామకృష్ణరావు అయ్యారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు అయ్యారు, అక్బర్ అలీ ఖాన్ అయ్యారు, అలీ యావర్జంగ్ అయ్యారు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఇందు మధ్య ఇద్రిస్ లటీఫ్ అయ్యారు. చాలా దాదాపు 25, 26 మంది గవర్నర్లు అయ్యారు ఈ స్టేట్. అవును. అంటే ఈ రెండు రాష్ట్రాలను కలిపి. అవునవును. మీరు గవర్నర్గా ఉన్న ఆ 3 ఏళ్లలో మీరు విచక్షణాధికారాలని ఉపయోగించాల్సిన అవసరం ఏమైనా వచ్చిందా? వచ్చింది అంటే వచ్చింది. ఇప్పుడు చెప్తాను మీకు, నా ఆటోబయోగ్రఫీలో కూడా మెన్షన్ చేశాను ఇవి. ఇప్పుడు మొట్టమొదటిగా నేను గవర్నర్గా జనవరి 18వ తారీఖు 2002లో గవర్నర్ అయ్యాను నేను. అప్పటికి జయలలిత చీఫ్ మినిస్టర్గా తప్పుకోవడం జరిగింది. ఈయన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే ఆమె కోర్టు జడ్జిమెంట్, ఆమె కన్విక్షన్ను అప్పీల్లో కొట్టేసే వరకు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదన్నారు. ఓకే ఓకే సో ఆమె అప్పుడు రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఆమె పార్టీ చీఫ్గానే ఉండింది అనమాట. అయినా కూడా ప్రభుత్వం ఆమె సలహాలతోనే నడుస్తూ ఉండింది. సో ఫిబ్రవరి 2నో ఫిబ్రవరి 3నో బై ఎలక్షన్ జరిగింది. ఓకే ఓకే నేను గవర్నర్ అయిన 10 రోజుల ముందు ఆమెకి సుప్రీంకోర్టులో కన్విక్షన్ కొట్టేశారు. కొట్టేస్తే ఆ బై ఎలక్షన్లో నిల్చుని ఎమ్మెల్యే అయింది. ఓకే ఎమ్మెల్యే అయి ఫిబ్రవరి 10నో 11వ తారీఖునో ప్రతి సంవత్సరం మొట్టమొదటిగా కన్వీన్ చేసిన అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ అడ్రస్ చేస్తారు. ఓకే అట్లనే పార్లమెంట్లో ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు. సో గవర్నర్స్ అడ్రస్ ఇస్ ద ఫస్ట్ address to the first session of the assembly in a calendar year. ఓకే ఓకే సో గవర్నర్స్ అడ్రస్ చేయాలి. గవర్నర్స్ అడ్రస్ అంటే ఏమిటి? మన రాజ్యాంగంలో మీకు చెప్పాను కదా, హెడ్ ఆఫ్ స్టేట్ ఇస్ నాట్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ విధానాలని చదవాలి. అవును. గవర్నమెంట్ విధానాలు ఏమిటి, గవర్నమెంట్ ఏమి సాధించింది, ఏమి సాధించలేకపోయింది, వారి విధానాలు ఏంటి, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ గవర్నర్స్ అడ్రస్లో ఉంటాయి. అవి పంపిస్తారు మీకు డ్రాఫ్ట్. ఆ డ్రాఫ్ట్ మీరు చదివి మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే చేయొచ్చు. లేకపోతే అది అప్రూవ్ చేసేస్తే అది వాళ్ళు ప్రింట్ చేసి సర్క్యులేట్ చేస్తారు. అది గవర్నర్ అసెంబ్లీలో చదువుతారు. నాకు మొదటి అడ్రస్ డ్రాఫ్ట్ ఒక్కరోజు ముందు పంపించింది. ఓకే రేపు మార్నింగ్ 11ంటికి గవర్నర్స్ అడ్రస్, ఈ టైంకి ఇవాళ వచ్చింది అడ్రస్. ఆ అడ్రస్లో మొదటి 2-3 పేజీలు డిఎంకే మీద చాలా విపరీతమైన విమర్శ. ద్వేషంతో రాశారా? ద్వేషం లేదు, కానీ చాలా నిశ్చితమైన విమర్శ. అసలు వాళ్ళు ఏమి చేయలేదని. ఇప్పుడు ట్రంప్ అంటుంటాడు, వాడు బైడెన్ యూస్లెస్ ఫెలో, ఇన్కాంపిటెంట్ ఫెలో అని. ఆ మాదిరిలాగా విమర్శ చేసి తన్ని ఎట్లా ఎన్ని సంక్షోభాలు ఆమెకి పెట్టారో, ఎన్ని కష్టాలు పెట్టారో ఆమెకి, ఇవన్నీ ఓ పెద్ద చాంతాడంతా 3 పేజీలు, మొదటి 3 పేజీలు ఉండింది. ఉంటే నేను చూశానంత. నేను గవర్నర్గా మీకు ఎందుకు ఈ విషయం చెప్పాలి, నేను తమిళనాడు గవర్నర్గా అందరి సమ్మతిలో వెళ్ళాను నేను. ఓకే. నా నామినేషన్ జయలలిత గారు ఒప్పుకున్నారు, కరుణానిధి ఒప్పుకున్నారు, వాజ్పేయి ఒప్పుకున్నారు. ముగ్గురు స్టేక్ హోల్డర్స్. ఓకే, అర్థమైంది కదా? అవునవును. ఎందుకంటే వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్, కరుణానిధి ఆయన డిఎంకే సెంటర్లో గవర్నమెంట్లో ఉంది, అండ్ తమిళనాడు రాష్ట్రం వాళ్ళది. కాబట్టి ఆయనకి ఇష్టం లేని వాడిని గవర్నర్గా వేయడానికి వాజ్పేయి ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకున్నాడు, జయలలిత కూడా ఒప్పుకుంది. ఇది ఏ రాష్ట్రంలో ఎటువంటి అపాయింట్మెంట్లో జరగలేదు. నాది యునిక్ డిస్టింక్షన్. నాకు మరి ఏం చేశారు ఆ స్క్రిప్ట్?
ఓ స్క్రిప్ట్ చూశాను, ఇది చదివితే మరుసటి రోజు నుంచి కరుణానిధితో నాకు మీకు తెలుసు కదా ఇప్పుడు ఏం జరుగుతా ఉందో తమిళనాడులో స్టాలిన్కి రవికి అవును. అది జరుగుతుంది. సో నేను కబురు పంపాను గవర్నర్ గారు జయలలిత గారు, అమ్మా ఇది నేను చదవలేను, నీవు గనుక ఒప్పుకుంటే దీన్ని సవరణ చేస్తాను, సవరణ చేసి స్పిరిట్ ఉంచుతాను కానీ భాష మారుస్తాను, ఓకే కనుక్కోమన్నాను. నేను మాట్లాడలేదు, నా సెక్రటరీ ఆమె సెక్రటరీతో మాట్లాడితే ఆమెకు చెప్తే ఆమె సరేనండి గవర్నర్ గారు సవరణ చేయమన్నారు, ఒప్పుకుంటే 3 పేజీలు తీసేసి ఒక్కటే సెంటెన్స్ పెట్టాను. ఆఫ్టర్ ఆల్ ద ట్రౌమాటిక్ ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ 1.5 years ఐ వెల్కమ్ సెల్వి జయలలిత బ్యాక్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. ఓకే సూపర్గా ఇప్పుడు ఆ ఒక్క సెంటెన్స్ లో అర్థమైంది కదా 1.5 సంవత్సరాల్లో ఏమైనాయో అవన్నీ తీసిపారు, ఒప్పుకుంది. ఓకే ఓకే. సో మీరు చెప్పేది గవర్నర్కి చీఫ్ మినిస్టర్కి మొదటి రోజునే నాకు ఆల్మోస్ట్ ఆమెకి ఇంకా స్వేరింగ్ ఇన్ కూడా అవ్వలేదు. అంటే నేను ప్రతి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఈ గవర్నర్ ప్రసంగాలు చూస్తుంటాను, వింటుంటాను. ఇప్పుడు ఇది అదేమిటంటే మనకి ఇష్టం లేని పోర్షన్స్ ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయాలి ఆయన్ని. అంటే ఆయన్ని పిలిచి డిస్కస్ చేయొచ్చు, లేకుండా మనం టెలిఫోన్లో డిస్కస్ చేయొచ్చు, నా మాదిరిగా సెక్రటరీ టు సెక్రటరీ డిస్కస్ చేయొచ్చు, చెప్పొచ్చు ఇది నేను చదవలేను. ఎందుకంటే ధరంబీరా ఇది చేశాడు, ఆయన గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉన్నాడు, ఇదే క్రైసిస్ సంభవించింది ఆయనకి కూడా. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా రాశారు, వాళ్ళు రాస్తే ఈయన ఏం చేశాడు, ఒప్పుకున్నాడు, అదంతా ఒప్పుకొని అసెంబ్లీలో చదవలే, ఓకే ఆ పోర్షన్ ఒమిట్ చేశాడు. బట్ ఒమిట్ చేసినా కూడా రికార్డ్స్లోకి వెళుతుంది, అంతేగా సర్క్యులేట్ చేస్తారు కదా. సర్క్యులేట్ చేసింది ఇక అది మీ అసెంబ్లీ హ్యాన్సర్డ్ అని ఉంటారు పార్లమెంట్ రికార్డ్, ఆ రికార్డులో ఇప్పుడు 30 సంవత్సరాలు అయిన తర్వాత మీరు బెంగాల్ ఆ ఇయర్ గవర్నర్ స్పీచ్ లో ఆ క్రిటిసిజం అంతా ఉంటుంది ఆయన చదవకపోయినా. సో ఆ పరిస్థితి రానివ్వకుండా నేను చమత్కారంగా ఈ మాదిరి ఆమె ఒప్పందంతో అంతా చేంజ్ చేశాను. అక్కడి నుంచి చాలా విషయాల్లో ఆమెకి నాకు కొంచెం విభేదాలు, అంటే దృక్పథాల్లో డిఫరెన్స్ ఉన్నా కూడా ఆమెకు చెప్పేవాడిని. చెప్పి ఎక్కువగా వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్స్లో వచ్చినాయి, బిల్స్లో రాలే. అదే బట్ బిల్స్లో కూడా ఇప్పుడు చెప్తాను మీకు. మొట్టమొదటి కాంట్రవర్షియల్ బిల్ ఏంటంటే కన్వర్షన్స్కి ఎదురుగా బిల్ పెట్టి పంపింది. ఓకే ఓకే. యాంటీ కన్వర్షన్, రిలీజియస్ కన్వర్షన్. ఓకే, అది అవసరం లేదు అప్పుడు, ఎందుకంటే పరిస్థితి శాంతంగా ఉంది తమిళనాడు. ఆ శాంతంగా ఉన్న పరిస్థితిలో ఈ బిల్లు తీసుకొచ్చి కాంట్రవర్సీ క్రియేట్ చేయడం తప్ప దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి నేను కబురు పంపాను, ఇది పంపించారమ్మా మీరు, ఇది కాంట్రవర్సీ వస్తుంది కాబట్టి నేను ఈ బిల్ని సమ్మతిస్తాను, అసెంట్ ఇస్తాను, కానీ నా టైం తీసుకుంటాను, నేను మీరు తొందరపడొద్దు ఓకే ఓకే అని కబురు పంపించాను. ఓకే అంది. ఓకే అంటే ఈ బిల్ నా దగ్గర పెట్టుకొని ఈ బిల్ మీద రిప్రజెంటేషన్స్ ఒక 20-30 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి ఈ బిల్కి విరుద్ధంగా, వద్దని గవర్నర్కి పెట్టుకున్నారు. ముస్లిమ్స్ పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు, క్రిస్టియన్స్ పెట్టుకున్నారు, తర్వాత పొలిటికల్ పార్టీలు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ వచ్చిన రిప్రజెంటేషన్ అంతా శాంతంగా క్షుణ్ణంగా విని, అయ్యా నా చేతుల్లో ఇదేమీ లేదు, సుప్రీంకోర్టు 9 జడ్జ్ బెంచి ఒరిస్సాలోను మధ్యప్రదేశ్లో ఈ కన్వర్షన్ బిల్స్ వస్తే అవి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాయి అపీల్స్లో. వెళ్తే సుప్రీంకోర్టులో అప్పుడు ఏం చేశారంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని 5 జడ్జ్ కూడా కాదు 9 జడ్జ్ బెంచ్ వేశారు. ఓకే, 9 జడ్జ్ బెంచ్ వేశారు. ఆ 9 జడ్జ్ బెంచ్లో కూడా 5 మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళు, మిగతా 4 జడ్జెస్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు. ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక పార్సీ, ఒక సిక్. ఓకే, 5, 4, 9 మంది. ఆ సుప్రీంకోర్టు బెంచ్ యునానిమస్గా
ఒరిస్సా బిల్లు, మధ్యప్రదేశ్ బిల్లు అప్హోల్డ్ చేసింది. ఓకే ఓకే, అది ఆల్రెడీ ఫుల్ బెంచ్ లెవెల్లో అయిపోయింది. సో వీళ్ళందరినీ పిలిచి మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, మీకు అనుమానాలు కూడా ఉండొచ్చు, నేను నేనేం వ్యతిరేకించట్లేదు, కానీ గవర్నర్గా కాన్స్టిట్యూషనల్ హెల్డ్గా నా చేతుల్లో ఏమి లేదు. ఇది సుప్రీంకోర్టే ఇది యునానిమస్గా 9 జడ్జ్ బెంచ్ అప్రూవ్ చేసింది, సమ్మతించింది. కాబట్టి నేను చేయవలసింది ఏం లేదు, సంతకం పెడతాను. అయినా శాంతంగా ఉంది. నేను ముఖ్యమంత్రి మీకేదో విషమమైన పరిస్థితులు తీసుకొస్తుందని నేను అనుకోవట్లేదు. బిల్లు ఉండనండి, స్టాట్యూట్ మీద ఉంటుంది, అది ఎప్పుడు అప్లై చేస్తుందో చూద్దాం, దానివల్ల ఏం లేదని వాళ్ళందరినీ ఒప్పించి 3 నెలలు అయిన తర్వాత సంతకం పెట్టి పంపించి బిల్లు. టైం తీసుకోవడం అనేది కొంచెం పాలసీ పివి నరసింహారావు గారికి ఉందనుకుంటా. ఆయన అది దట్ ఈస్ ఎ డెసిషన్ అనేవాళ్ళు. నో డెసిషన్ ఈజ్ ఆల్సో ఎ డెసిషన్ అనేవాళ్ళు. బట్ నేను అట్లా కాదు. ఓకే, మీరు చెప్పారులేండి, చెబుతున్నట్టే ఎంబడే రాగానే ఆవేశపడి దాని మీద గందరగోళం చేసి ఆమెను పిలిచి ఇది ఎందుకు ఇదంతా నేను చేయకుండా అంతా నేను క్షుణ్ణంగా పరిశీలించాను అసలు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటని. ఇక అదే కాకుండా ఈ బిల్లు పెట్టమని దేవగౌడ గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్కి పంపించింది. ఓకే, దేవగౌడ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ ఎవరు? ఇంద్రజిత్ గుప్తా, కమ్యూనిస్ట్ ఆయన. ఓకే ఓకే, వాళ్లే సలహా ఇచ్చారు ఇది పెట్టమని. అప్పుడు కరుణానిధి సీఎంగా ఉండి ఆయన ఏం చేయలేదు. ఈమె అది బయటకు లాగి ఈమె ఇంప్లిమెంట్ చేసింది అనమాట డిలేతో. కాబట్టి అది కూడా చెప్పాను నేను, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ చేసింది కాదు, ఇది దేవగౌడ గవర్నమెంట్. అందులో మరి ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, వాళ్ళు ఇచ్చిన సలహా మేరకి ఈ గవర్నమెంట్ ఇది చేసిందంటే ఒప్పుకుంది. ఈ ప్రతి చోట ప్రభుత్వాల మనసులోని ప్రభుత్వాల పాలసీలు, వాళ్ళు చేసే పనులు, విధానాలు, వాటిని సమర్థించుకోవడమో ప్రచారానికో ఆ గవర్నర్ ప్రసంగాల్లో పెట్టి గవర్నర్ చేత చెప్పించాలని ప్రయత్నించడం, అపోజిషన్ వాళ్ళు రూల్ అది కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఒకటే మీకు సలహా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన స్టేట్ మన తెలుగు రాష్ట్రాల ఎగ్జాంపుల్ చెప్తాను. 14లో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రాలో వచ్చినప్పుడు గవర్నర్స్ అడ్రస్లో సెంటర్ని విమర్శిస్తా, ఏది రాష్ట్ర విభజన సరిగ్గా రాలేదని, సరిగ్గా ఇవ్వలేదని, సరిగ్గా చేయలేదని విమర్శిస్తూ పెట్టారు అడ్రస్లో. గవర్నర్ గారు ఒప్పుకోలే దానికి, నేను చదవను అన్నాడు. న్యాయమే అది, ఎందుకంటే సెంటర్ని విమర్శించడం ఎందుకు, మనం భవిష్యత్తు చూసుకోవాలి కానీ మా పాత సంగతులు ఎందుకు. సో అది చాలా ఐ థింక్ 15 రోజులు గవర్నర్కి ముఖ్యమంత్రికి వివాదం ఏదో జరిగింది. ఘర్షణ లేదు, వివాదం జరిగింది. అది వాళ్ళు ఏం చేశారు, అది అమెండ్ చేసి ది డివిజన్ వాజ్ నాట్ డన్ సైంటిఫికల్లీ అన్నాడు. అన్ని అమెండ్ చేశారు, అది ఒప్పుకున్నాడు ఆయన. అంతేగా, నేనైతే ఒప్పుకునేవాడిని కాదు. నేనైతే ఏం చేసేవాడిని అంటే సింపుల్ గా చెప్పేవాడిని, మై గవర్నమెంట్ బిలీవ్స్ or is convinced that injustice has been done in the division of the state. Government believes, నా బిలీఫ్ కాదు, ఒప్పుకునేవాళ్ళు వాళ్ళు. అది డ్రాఫ్టింగ్ లో ఉంటుంది. సార్, ఈ మధ్య తమిళనాడులో ఈ గవర్నర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న రిఫ్ట్ వచ్చింది. ఇదే ఈ ఛాన్సలర్స్ నియమించే విషయంలో, వైస్ ఛాన్సలర్స్ నియమించే విషయంలో పవర్స్ మాకంటే మీకు రిజెక్ట్ చేసే అధికారం లేదు ఇష్యూ వచ్చింది. అది అసలు ఎంతవరకు సబబు అంటారు? అది చివరికి కోర్టు దాకా వెళ్ళారు. అవును, కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. అవును, అది అసలు ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా, సడన్గా ఇప్పుడు అది లేదండి. అది ఈ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ అనేది ప్రపోజల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, కాదు. అది దానికి చాలా హిస్టారికల్గా పెద్ద వృత్తాంతం ఉంది. అది ఏమిటంటే అసలు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఎక్కువగా మొదట మెడ్రాసు, కల్కటా, ఢిల్లీ, బాంబే 1858లో ఈ మెడ్రాసు, బాంబే, కల్కటా యూనివర్సిటీలు స్థాపించారు. ఓకే ఓకే. అప్పుడు ఆనవాయితీగా వాళ్ళు ఏం చేశారు, ఒక ట్రాడిషన్ ఎస్టాబ్లిష్ చేశారు, చీఫ్ జస్టిస్ని వైస్ ఛాన్సలర్గా పెట్టి. ఓకే.
అట్లా చీఫ్ జస్టిస్ టు వైస్ ఓకే ఛాన్సలర్ ఓకే అట్లా. బట్ కాలం పోయిన కొందికి ఎడ్యుకేషనిస్ట్ వైస్ ఛాన్సలర్స్గా ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ని వైస్ ఛాన్సలర్స్గా రాసుకోవడం చేయటం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. ఇది ఏమిటంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ప్రతి రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్ గవర్నర్, అవును అట్లానే సెంట్రల్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ కూడా పెట్టారు కొన్ని యూనివర్సిటీస్కి. ఐ థింక్ శాంతినికేతన్కి వైస్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా ఛాన్సలర్, బట్ ఒరిజినల్గా ప్రెసిడెంటే ఛాన్సలర్. అవును అది వైస్ ఛాన్సలర్స్ నియామకం ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు యూనివర్సిటీ, ఇప్పుడు తమిళనాడులో మీరు చూసుకుంటే మెడ్రాస్ యూనివర్సిటీ ఇప్పటికి కూడా 1858 యాక్ట్ కిందే నడుస్తూ ఉంది. ఓకే ఓకే 1858లో ఏ యాక్ట్ అప్పుడు కింద స్థాపించబడిందో అదే యాక్ట్ ప్రకారం జరుగుతూ ఉంది అక్కడ. ఓకే మిగతా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇప్పుడు దాదాపు 23-24 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి తమిళనాడులో. ప్రతి యూనివర్సిటీకి ఒక యాక్ట్ ఉంది. సో అన్ని యాక్ట్లో యూనిఫార్మిటీ లేదు అక్కడ. ఓకే అది జనరల్గా చెప్పాలంటే ఏంటంటే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్కి ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి గవర్నమెంట్ కానీ గవర్నర్ కానీ, గవర్నర్ ఏ హోదాలో, ఛాన్సలర్ హోదాలో, గవర్నర్ కానీ గవర్నమెంట్ కానీ ఒక మెంబర్ని అపాయింట్ చేస్తారు. ఓకే సిండికేట్ ఒక మెంబర్ని అపాయింట్ చేస్తుంది, గవర్నమెంట్ ఒక మెంబర్ని అపాయింట్ చేస్తుంది. ఓకే 3 మెంబర్స్ ఉంటారు. మిగతా వాటి జనరల్గా గవర్నర్ అపాయింట్ చేసిన మెంబర్ చైర్మన్గా ఉంటాడు కమిటీకి. సో వీళ్ళు అప్లికేషన్స్ తీసుకోవటం కానీ వాళ్ళందరూ వాళ్ళే వాకప్ చేసి ఎవరు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అని చూసుకొని డీటెయిల్గా పరిశీలించి ఈ అప్లికేషన్స్ మిగతా క్యాండిడేట్స్ ట్రాక్ రికార్డ్ అంత అవైలబుల్గా బయట వాళ్ళని వీళ్ళే రికమెండ్ చేయొచ్చు అప్లికేషన్ లేకుండా కూడా. ఓకే ఓకే అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూడు నేమ్స్ 3 నేమ్స్ ఫైనల్ చేస్తారు. 3 పేర్లు ఒక ప్యానెల్లో పెట్టి గవర్నర్ దగ్గరికి పంపుతారు. ఓకే ఇది ట్రెడిషనల్గా వచ్చేది చెప్తున్నాను, దీనికి కూడా వృత్తాంతం ఉంది కొంత. అదే ఈ ట్రెడిషనల్గా ఇది ఏంటి ఈ 3 పేర్లు వస్తే ఛాన్సలరు తను 3 పేర్లలో ఏ పేరో డిసైడ్ చేస్తాడు. ఓకే ఒక పేరు చట్ట ప్రకారం ఛాన్సలర్ స్టేట్ గవర్నమెంట్ కన్సల్ట్ చేయవలసిన అవసరం లేదు. అవును నిర్ణయం ఛాన్సలర్దే, గవర్నర్దే. దీనికి కొంత చరిత్ర ఉంది. ఇది ఎమర్జెన్సీకి ముందు యూపీకి చెన్నారెడ్డి గారు గవర్నర్గా ఉన్నాడు ఒక 2 ఏళ్ళు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఫుల్గా ఆయన పవర్స్ అధికారాలు ఉపయోగించేవాడు. ఓకే చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేసేవాడు కాదు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అపాయింట్ చేసేసి వివాదాలు కూడా వచ్చినట్టున్నాయి, నాకు అంత గుర్తు లేదు. అక్కడి నుంచి జనతా పరిపాలన వచ్చేటప్పటికి రిజైన్ చేసి వచ్చేసారు ఆయన. ఓకే వచ్చేసి మరుసటి సంవత్సరం ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే ఓకే సో ఆయన గవర్నర్గా ఉన్న అనుభవంతో ఇక్కడ ఏం చేశాడు, ఎడ్యుకేషన్ బిల్లు అమెండ్ చేశాడు. అమెండ్ చేసి ఏం చేశాడంటే ఈ 3 పేర్లు గవర్నమెంట్ ఈ సెర్చ్ కమిటీ అంటారు కదా, సెర్చ్ కమిటీ అన్ని సెర్చ్ చేసి 3 పేర్లు రికమెండ్ చేస్తే ఆ 3 పేర్లో గవర్నమెంట్ ఒక పేరు రికమెండ్ చేస్తుంది. ఓకే గవర్నమెంట్ పేరు రికమెండ్ చేసిన పేరే గవర్నర్ ఒప్పుకోవాలి అని బిల్ అమెండ్ చేశాడు. ఇంకా దానికి సెర్చ్ కమిటీ ఎందుకు వేస్ట్? నో సెర్చ్ కమిటీ 3 పేర్లు ఇస్తుంది. అవును ఆ 3 పేర్లో ఒకటి ఎన్నుకుంటారు గవర్నమెంట్. ఓకే ఓకే గవర్నర్కి పవర్ లేదు, అది గవర్నమెంట్కి పవర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే ఓకే హైజాక్ జరిగింది. యూపీ గవర్నర్గా గవర్నమెంట్కి నిమిత్తం లేకుండా ఆయనే డిసైడ్ చేసేవాడు. ఓకే ఓకే ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ పవర్ తీసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన దగ్గర నేను ఐజీగా పనిచేశాను ఇంటెలిజెన్స్, ఆయనకి నేను చాలా సన్నిహితుడిని. అయినా కూడా ఇది వృత్తాంతం చెప్తున్నాను హిస్టరీ. ఇక్కడి నుంచి తమిళనాడు గవర్నర్కి వెళ్ళాడు.
ఓకే. తమిళనాడు గవర్నర్కి వెళ్ళి మళ్ళీ గవర్నర్ పదవి పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అది యూపీ సిస్టమే తమిళనాడులో కూడా. ఓకే ఓకే. యూపీ సిస్టమే, గవర్నమెంట్తో సంప్రదించవలసిన అవసరం లేదన్నమాట. అవును. 3 పేర్లు వస్తాయి, నువ్వు గవర్నర్ డిసైడ్ చేయవచ్చు ఎవరి పేరు అనేది. ఇది జరుగుతూ ఉండింది. నేను గవర్నర్గా వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే 3 పేర్లు వచ్చాయి, ఆమెను పిలిచాను వాడిని. ఐ యూస్ టు ఇన్వైట్ హర్ ఫర్ టీ. ఇద్దరం కూర్చునేవాళ్ళం. కూర్చుంటే అమ్మ ఈ 3 పేర్లు మరి మీకు ఎవరు కావాలని అడిగేవాడిని. ఏబిసి, ఏ అని చెప్పేది. ఇంతలోకి ఆమె వచ్చే ముందు ఈ ఏ మీద పూర్తిగా 360 degrees రిపోర్ట్ ఒకటి తెప్పించుకునేవాడిని నేను. అసలు వీడు ఎవరు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతనికి ఏమైనా బ్లాక్ మార్క్స్ ఉన్నాయా, కాంపిటెన్స్ ఉందా, అది నా ఇండిపెండెంట్గా ఒక రిపోర్ట్ తెప్పించుకునేవాడిని నా సోర్సెస్ ద్వారా. నా రిపోర్ట్ బాగుందనుకోండి, ఆమె ఏ అని చెప్పింది అనుకోండి, ఆల్ రైట్ ఏ అని అపాయింట్ చేసేవాడిని. ఓకే. సపోజ్ ఆమె ఏ చెప్పింది అనుకోండి, నా రిపోర్ట్ ఏ మీద బాగా లేదనుకోండి, ఈ రిపోర్ట్ ప్రజెంట్ చేసేవాడిని. అమ్మా ఏ మీద ఇవన్నీ ఉన్నాయి బ్లాక్ మార్క్స్, ఒకసారి చూడండి అంటారు. కాబట్టి నువ్వు ఏనే కావాలంటావా, మార్చుకొని బి కానీ సి కానీ ఒప్పుకుంటావా అని అడిగేవాడిని. అర్థమైందా? అప్పుడు ఏమయ్యేది, 3 యూనివర్సిటీస్కి ఆమె పేర్లు నేను ఒప్పుకోలే, బీసీల్లో చూజ్ చేసుకుంటా. నిర్ణయం ఆమెదే, కానీ ఆమె నిర్ణయం బాగుండకపోతే దాని మీద వీటో పెట్టేవాడిని. అంతే. అర్థమైందా? మీరు వీలైనంత వరకు రిఫ్ట్ లేకుండా ఆవిడతో అది వీళ్ళు చేసుకోకపోతే ఏమైంది, చేసుకోకుండా ఈయన తొక్కి పెట్టడం కానీ అది చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు, బిల్ అమెండ్ చేసి గవర్నర్ పవర్ తీసేశారు. అసలుకే పోయింది. నా పవర్లు తీసేస్తానంటే నేను బిల్ అసెండ్ చేస్తానా? చెప్పండి. ఐ విల్ కమిట్ సూసైడ్. ఆయన ఇష్టపడలేదు, అందుకని ఆ బిల్స్ ఒప్పుకోలేదు. కోర్టుకి వెళ్తే నువ్వు చచ్చినట్టు ఒప్పుకోవాలంది. అది మరి రాజ్యాంగ ప్రకారం గవర్నమెంట్ అడ్వైస్ ఒకసారి తిరిగి పంపించవచ్చు, రెండోసారి వాళ్ళు తిరిగి పంపిస్తే మీరు ఒప్పుకోవాలి. అవును. కాబట్టి గవర్నర్కి ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం ఎట్లా ఉండాలంటే అది గవర్నరు ఎల్డర్గా అడ్వైజర్గా పనిచేయాలి. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అంటారు గవర్నర్స్ రోల్ ఈజ్ టు అడ్వైజ్ and caution. Beyond that he doesn't have a role. అడ్వైజ్ చేయి, ఒప్పుకోలేదు, కాషన్ చేయి, అమ్మా ఇది ఈ పర్యవసానాలు వస్తాయి, నువ్వు ఈ డెసిషన్ తీసుకుంటే జాగ్రత్త, మరి ఒప్పుకుంటావా లేదా, అప్పుడు కూడా ఒప్పుకోలేదు అనుకోండి, సంతకం పెట్టి పంపించాలి. అది చాలామంది గవర్నర్స్ చేయరు. ఎందుకు చేయరు అంటే 2 కారణాలు. ఒకటి తెలియకపోవచ్చు, ఒకటి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పనికి రాకపోవచ్చు, మూడోది పొలిటికల్ ఎజెండా ఉండొచ్చు. పొలిటికల్ ఎజెండా అంటే ఢిల్లీ ఒక ప్రభుత్వం ఉంది, తమిళనాడులో వేరే ప్రభుత్వం ఉంది. పొలిటికల్ ఎజెండా ఉండొచ్చు, వీళ్ళకి ఇబ్బందులు పెట్టడానికి. ఇప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత సార్, ఇప్పుడు జనరల్గా ఈ పొలిటికల్ సినేరియా బయట అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఎవరు నాయకులుగా తయారై వస్తున్నారు, పూర్వం ఎవరు లీడర్స్గా డెవలప్ అయ్యేవారు, దీని మీద మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? గ్రాడ్యువల్గా క్షీణించిపోతూ ఉండండి స్టాండర్డ్స్. మనకి లీడర్షిప్ దిగ్గజాలు రావట్లే. అదే కాకుండా చాలా చౌకబారు విమర్శలు, చౌకబారు ధనంగా ప్రవర్తించటం, ఇది చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే మనకి స్వాతంత్రం ఇచ్చినప్పుడు 1946-47లో విన్స్టన్ చర్చిల్ అన్నాడు, అరే వీళ్ళు పవర్కి మీరు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వీళ్ళంతా ఒకప్పుడు కాలం పోయిన కొంతకి స్కౌండ్రల్స్ను, చీట్స్ను, చార్లటాన్స్ వస్తారు లీడర్స్గా, వాళ్ళు పరిపాలిస్తారు, ఈ దేశం పాడైపోతుందేమో అని చూసుకొని ఆయన అన్నాడు ఆ రోజు. అది 50 సంవత్సరాలు పట్టింది, మనకి 50 కాదు 70 సంవత్సరాలు పట్టింది.
ఈ కింద 10-15 సంవత్సరాల నుంచి ఇది కొంచెం క్షీణించిపోతా ఉన్నాయి ప్రమాణాలు. రాజకీయ ప్రమాణాలు బాగా క్షీణించిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన మన రాజకీయం ఫ్రాగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఒక పార్టీ, ఆ పార్టీ ఏంటి అక్కడ ఉన్న కులాల మీద వాళ్ళ మీద ఆధారపడి రాజ్యానికి రావటం, వాళ్ళ దృక్పథం వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేషనలిస్ట్ పార్టీ కాంగ్రెస్ అని అనుకోండి, బీజేపీ అని అనుకోండి, వాళ్ళ దృక్పథం ఒక మాదిరిగా ఉంటుంది, ఈ పార్టీల దృక్పథాలు వేరేగా ఉంటాయి. అదే కాకుండా కాలం పోయిన కొద్దికి లీడర్షిప్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. వేర్ ద లీడర్స్ ఆర్ బోర్న్. లీడర్స్ ఆర్ నెవర్ బార్న్ అండి, దే ఆర్ ట్రైన్డ్, దే ఆర్ మేడ్. ఇప్పుడు అబ్రహాం లింకన్ ఎక్కడి నుంచి వచ్చాడండి? మట్టిలో నుంచి వచ్చాడు. లాక్ క్యాబిన్ టు వైట్ హౌస్ అని ఉండేది సామెత. లీడర్స్ ఆర్ మేడ్, బట్ మన స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మన ఇంకా సెంటర్లో క్షీణించలా స్టాండర్డ్స్ ఇవాళ కూడా. ఇన్ఫాక్ట్ మీరు నిజంగా అడిగితే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్స్ చాలా హైగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు చాయిస్ కూడా ఎవరెవరైనా మంత్రులుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో కూడా వాళ్ళకి చాలా హై కాంపిటెన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మీకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా, ఇప్పుడు పీయూష్ గోయల్ ఉన్నాడు, తర్వాత అతను యాదవ్ ఉన్నాడు, బీహార్ ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు అనుకుంటా. నిర్మలా సీతారామన్, సరే ఆమె ఫైనాన్స్ మినిస్టర్, వదిలేయండి. రాజ్నాథ్ సింగ్ వాళ్ళని నేను చెప్పట్లేదు, కింద జూనియర్ మినిస్టర్స్ కూడా అట్లనే, బ్యూరోక్రాట్స్ కూడా సెలెక్షన్ కూడా చాలా బాగుంది. కానీ ఇది రాష్ట్రాల్లో జరగట్లా. ఇప్పుడు రాష్ట్రాల్లో ఎంతవరకు వచ్చామంటే, కన్విక్ట్ అయిన వాడిని నేను మంత్రిగా ఉంచుకుంటానంటే, అవును, అసలు ఏమి స్టాండర్డ్ ప్రమాణాలు ఎక్కడున్నాయండి? అది కోర్టుకి వెళ్తారు, కోర్టు ఉంచమని చెప్తుంది. ఇప్పుడు తమిళనాడు జరిగింది ఏమిటండి, ఒక కన్విక్ట్ అయ్యాడు వాడు మినిస్టర్, ఎవరు పొన్ముడి ఐ థింక్, కన్విక్ట్ అయ్యాడు ఆయన. కన్విక్ట్ అయితే రవి ఏమైంది, రవి చెప్పాడు కన్విక్ట్ అయినాడు మినిస్టర్గా ఎట్లుంటాడు అన్నాడు. రవి అంటే గవర్నర్ గారు. రిజైన్ చేశాడు ఆయన. రిజైన్ చేసిన తర్వాత అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్లో స్టే ఇచ్చారు. అది స్టే ఇస్తే మళ్ళీ నేను మంత్రిగా వస్తానంటే, అసలు జయలలిత కన్విక్షన్ ఫైనల్ అప్పీల్ డిస్పోజ్ అయ్యే వరకు ముఖ్యమంత్రి తప్పుకుంది. నేను మళ్ళీ మంత్రిగా వస్తానంటాడు. రవి గవర్నర్ గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మంత్రి చేయాలన్నారు. అదే సుప్రీంకోర్టు వాడు మంత్రిగా ఉండకూడదు అన్నారు తర్వాత. ఏ సుప్రీంకోర్టు మంత్రిగా వాడిని తిరిగి తీసుకోవాలని గవర్నర్కి ఆదేశాలు ఇచ్చిందో, అదే సుప్రీంకోర్టు తరువాత మొన్న వాడు గవర్నర్గా ఎట్లా ఉంటాడని ప్రశ్నించారు, మంత్రిగా ఎట్లా ఉంటాడని ప్రశ్నించారు. స్టాండర్డ్స్ చాలా పడిపోయినాయండి. ఇప్పుడు అదే కాకుండా, ఇప్పుడు ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ముఖ్యంగా ఈవెన్ తమిళనాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్లో నాకు తెలిసిన వాళ్ళు 3-4 50 కోట్లు అయింది ఎమ్మెల్యేకి గెలవటానికి. ఎక్కడికి వెళ్తున్నావు మనం? 50 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఎమ్మెల్యే అయితే, ఇక వచ్చిన 5 సంవత్సరాలు ఈ 50 కోట్లు ఎట్లా మళ్ళీ తిరిగి రీకూప్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. కానీ ఇప్పుడు అదే కాదు, మీరు చూడండి, అసెంబ్లీ మేము చిన్నప్పుడు ఎస్పీలుగా ఉన్నప్పుడు, డిఐజీలుగా ఉన్నప్పుడు దాదాపు సంవత్సరంలో 120-150 రోజులు పనిచేసేది. ఇవాళ మీరు అసెంబ్లీ ఎన్ని రోజులు పని చేస్తుందండి? 30 రోజులు కూడా దాటుతుందో లేదో నాకు నమ్మకం లేదు. ఎన్ని రోజులు జరిగినా దాంట్లో అసలు అది కాదు, మేము చెప్పేది వినండి. ఇప్పుడు అసలు ఎమ్మెల్యే ఎందుకయ్యారు? చట్టాలు చేయటానికి, పరిపాలన చేయటానికి కాదు. పరిపాలన మంత్రులు, సివిల్ బ్యూరోక్రసీ, ఏది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా జరిపించాలి.
వాళ్ళ ద్వారా జల్పించకుండా ప్రతి ఎమ్మెల్యే నేను నా జిల్లాలో నేను పెత్తనం చేస్తాను. ఒక ఎమ్మెల్యే ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, నేను చెప్పను, మీ యూట్యూబ్ ఛానల్స్లో చూశాను నేను. హాస్పిటల్కి తనిఖీ వెళ్ళాడు. ఎమ్మెల్యే హాస్పిటల్ తనిఖీకి ఎక్కడుందండి ఆయనకి అధికారం? హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మెడికల్ సూపరింటెండెంట్కి చెప్పొచ్చు హాస్పిటల్ బాగలేదు మీరు ఇంప్రూవ్ చేయండి అని, దాంట్లో అభ్యంతరం లేదు. రూమ్ తాళం ఓపెన్ చేసి నేను తనిఖీ చేస్తానంటే, ఇప్పుడు ఒక జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు, 10 ఎమ్మెల్యేలు నేను 10 తనిఖీలు చేస్తానంటే ఇంకా వాడు ఆ మెడికల్ సూపరింటెండెంట్ ఏం పని చేయగలుగుతాడండి? అసలు ఎమ్మెల్యేకి ఏం అధికారాలు? అది ఎమ్మెల్యేది చట్టాధికారం. అదే అసలు ఏ అధికారాలు ఆడికి తెలియదు, నాకు తెలిసి ప్రజలకి తెలియదు. ఆ గ్యాప్ బాగా వచ్చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి తనిఖీ చేసి ఆదేశాలు ఇస్తున్నాడు మెడికల్ సూపరింటెండెంట్, నువ్వు ఈ పని చేయి, ఇది ఇక్కడికి మార్చు, అది అక్కడికి మార్చు. మీ నోటీస్కి వస్తుందో లేదో, ఇప్పుడు ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ తెలుసు ఎఫ్ఐఆర్ కూడా అంతవరకు మీరు చెప్పారు. కాబట్టి మనకి నా అభిప్రాయం అంటే నేను చూసే దాంట్లో నా అభిప్రాయం ఏంటంటే, గవర్నెన్స్ కేంద్రంలో గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతా ఉంది. ఇప్పుడు మీరు ఫినాన్షియల్గా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ కూడా చూసుకుంటే, మరి ఇప్పుడు లేటెస్ట్ వార్త కరెంట్ అకౌంట్ సర్ప్లస్ వచ్చింది, బ్యాలెన్స్. ఇది దాదాపు మరి ఎన్ని సంవత్సరాల్లో మరి కరెంట్ అకౌంట్ సర్ప్లస్ వచ్చిందో ఢిల్లీలో. అదే మీరు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక్కొక్క రాష్ట్రం, మన 2 రాష్ట్రాలు తలా 11,000 కోట్ల అప్పు ఉన్నాయి. ఎప్పుడు తీరుస్తారు? అసలు 11,000 కోట్ల మీద మీరు 6% ఇంట్రెస్ట్ పెట్టుకున్నా కూడా ఎన్ని కోట్లు ఇంట్రెస్ట్ పే చేయాలండి? అవును, అసలు ఇంట్రెస్టే పే చేస్తారు లేదు. అదే కాదు, నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు జీతాలు 4వ వారం కానీ జీతాలు ఇవ్వట్లేదు గవర్నమెంట్ సర్వెంట్స్కి. ఇక్కడ ఇవ్వట్లేదు, అక్కడ కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు, ఏది అమరావతిలో. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే 20వ తారీఖు 21వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. ఒక్కొక్క నెలలో అయితే 26, 27 వెళ్తున్నాయి జీతాలు. 8 నెలలు టీఏ బిల్స్ పెండింగ్ ఉన్నాయి పే చేయకుండా. నేను ఒక సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కవర్ చేస్తుంది మాకు. ఒక హాస్పిటల్కి వెళ్ళాను, మా హాస్పిటల్ ఏదో సంభాషణలో అక్కడ డైరెక్టర్తో మాట్లాడితే 50 కోట్లు బాకీలు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ బిల్లులు. వాళ్ళు ఎట్లా నడుపుతారండి హాస్పిటల్? ఎవరు జేబులో డబ్బులు వేసుకుని నడపరుగా. ఇప్పుడు మీరు ఈ 11,000 కోట్లు మనకు తెలిసిన అప్పులు, మనకు తెలియనప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్లు బిల్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. పరిపాలన క్షీణించిపోతా ఉందండి. పూర్వం రోజుల్లో స్టూడెంట్ లీడర్స్, యూత్ లీడర్స్కి వచ్చి యూత్ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ అయ్యేవాళ్ళు. అంటే ఒక లైన్, ఒక లీడర్షిప్ పబ్లిక్ లైఫ్లో నుంచి రావడం ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టూడెంట్ లీడరే, వెంకయ్య నాయుడు గారు స్టూడెంట్ లీడరే. అవును, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అంటే ఎక్కడ లోకల్గా ఎంత పలుకుబడి ఉంటే ఎంత డబ్బులు ఉన్నాయో చూస్తున్నారు. వాడు డబ్బులు ఉంటే వాడికి ఇస్తున్నారు నామినేషన్, వాడు ఎమ్మెల్యే అవుతున్నాడు. వాడు ఎంతసేపు ఖర్చు పెట్టింది ఎట్లా రికవర్ చేసుకోవాలా అనే దాంట్లో ఉన్నాడు. అంటే మీ నోటీస్కి వచ్చిందో లేదో, తిరుపతి దర్శనం టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు ఎమ్మెల్యేలు. అడిగితే మరి మేము ఇంత పెట్టాం ఖర్చు, మరి మాకు ఎట్లా రావాలని వీళ్ళు ఓపెన్గా ఎమ్మెల్యేలు అడిగే. ఇప్పుడు మొట్టమొదటిగా ఇవాళ గవర్నమెంట్, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. మొదటి ప్రక్షాళన ఎక్కడ కావాలంటే మన ఎలక్షన్ ప్రొసీజర్లో అవ్వాలి. మన ఎలక్షన్ లా కంప్లీట్గా అమెండ్ చేయాలి. తర్వాత ఎలక్షన్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఎలక్షన్ జరిపిన రోజుకి మధ్యలో వ్యవధి తగ్గించాలి. అసలు ఇప్పుడు దాదాపు నెల పైన ఉంది వ్యవధి. నెల కొన్ని 3 ఫేజులు 4 ఫేజులు అయితే చివరి ఫేజులకి 2 నెలలు ఉంది వ్యవధి. అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎలక్షన్ అయిన రోజు నుంచి, అది 2 వారాల్లో అయిపోవాలి. ఈ ఎలక్షన్ లా చాలా అమెండ్ చేసి రావాలి.
ఎక్కడైనా ఈ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ ఈ ప్రచారం జరిగినప్పుడు ఎక్కడైనా బ్లాక్ మనీ పట్టుకుంటే డిస్క్వాలిఫై చేయాలి ఆ క్యాండిడేట్ని. ఈ మాదిరి మనం డ్రాస్టిక్గా డ్రకోనియన్ లా తీసుకురాకపోతే ఏం ప్రజాస్వామ్యం అంది? ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకు ఒక్కొక్కడు 50 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలు అవటం ప్రజాస్వామ్యం అండి. సీటు కొనుక్కోవటం, ఓటు కొనుక్కోవటం, మళ్ళీ వసూలు చేసుకుంటాం. పరిస్థితి చాలా దారుణంగా అవుతా ఉంది. ఇప్పుడు నేను కూడా ఎన్టీఆర్ గారు చెప్పేవాడు సెంటర్ ఇస్ ఎ మిత్ అని. రాష్ట్రాలు స్ట్రాంగ్గా ఉండకపోతే ఇండియా స్ట్రాంగ్గా ఎట్లా ఉంటుందండి? అవును. ఇండియా స్ట్రాంగ్గా ఉండాలంటే రాష్ట్రాలు స్ట్రాంగ్గా ఉండాలి. రాష్ట్రాలు స్ట్రాంగ్గా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా నడవాలి. ఈ మాదిరి నడుస్తుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది కరప్షన్ మూలంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు 100 రూపాయలు లేదు 150 రూపాయలు అవుతుంది. అవును. ఇన్ఎఫిషియన్సీ అండ్ కరప్షన్ దే ఈట్ ఎట్ ద రూట్ ఆఫ్ గవర్నెన్స్. అవును. వేళ్ళు తినేస్తాయి. ఇప్పుడు మీరు పోలీసు ఉద్యోగంలో అసలు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు? అసలు మీరు పోలీసు కావాలని ఎందుకు అనుకున్నారు? ఎలా వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి? పోలీస్ అవ్వాలని నేను అనుకోలేదు ఎప్పుడు. అది యాదృచ్ఛికంగా జరిగింది, యాక్సిడెంటల్గా. ఎట్లా అంటే నేను స్కూల్ విజయవాడలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. ఓకే ఓకే. మున్సిపల్ హై స్కూల్, మా మున్సిపల్ హై స్కూల్ నేను చదువుకున్నప్పుడు అన్ని పాకలు ఉండేవి. ఓకే. బిల్డింగ్ కూడా ఉండేది కాదు. తర్వాత ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఓకే. అక్కడ పాకలే, లెక్చర్ హాల్స్ అన్ని షెడ్స్. అంటే ఇక్కడేమో పాకలు, పూరిపాకలు, అక్కడేమో మన జిఐ షీట్లు పాకలు, రేగుల షెడ్. తర్వాత నేను స్టూడెంట్కి, విద్యార్థిగా కొంచెం బాగానే మార్కులు వచ్చాయి. ఇప్పుడు మా మున్సిపల్ హై స్కూల్లో మా క్లాస్లో మొత్తం ఎస్ఎస్ఎల్సి మేము పాస్ అయిన వాళ్ళం మా సంవత్సరంలో 150 మంది ఉన్నారు అనుకోండి. 150 మందిలో మొదటి 10లో ఉన్నాను నేను. ఓకే. యాక్చువల్గా అంతకంటే ఎక్కువ ఉండవలసింది. ఏదో మన ఎక్కువ చదివేవాడిని కాదు నేను. చదువు అంటే అంత పెద్ద నాకంతా గేమ్స్ ఆట మీద ఉండేది. అయినా కూడా ఎగ్జామ్స్లో బాగానే మార్కులు వచ్చాయి. అప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. కానీ నేను నార్మల్గా వచ్చే మార్కులు రాల. ఎందుకంటే ఎగ్జామ్ వచ్చినప్పుడు ఈ మైగ్రేన్ వచ్చింది. ఓకే. విపరీతమైన తలకాయ నొప్పి. ఈ తలకాయ నొప్పి రావటం వల్ల అసలు పరీక్ష రాయటానికే అసలు అది పెద్ద సమస్య అయిపోయింది. కళ్ళ మీద నీళ్లు కారాయి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. ఆ పేపర్ మీద నీళ్లు పడకుండా కర్చీఫ్ పెట్టుకుని ఎగ్జామ్ రాశాను ఆ మాదిరి. దానివల్ల ఏమైందంటే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చినా కూడా నాకు నార్మల్గా వచ్చే మార్కులు రాలే. దానివల్ల ఇంజనీరింగ్ అడ్మిషన్ రాలే. అంటే మీ అంబిషన్ ఇంజనీర్ కావాలి కాదు, అప్పుడు అందరూ అంబిషన్ ఇంజనీరింగ్ కావాలి. మా అంబిషన్ కాదు, తల్లిదండ్రుల అంబిషన్. ఓకే. తల్లిదండ్రుల అంబిషన్. అప్పుడు మెడిసిన్కి రెండో ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అడ్మిషన్ రాలా. ప్రైవేట్ కాలేజీల్లో చదవటం నాకు ఇష్టం లేదు. అప్పుడు 2 ఉండేవి ప్రైవేట్ కాలేజీలు. అన్నామలై యూనివర్సిటీలో 1 ఇంకెక్కడో ఉండేది. ప్రైవేట్ కాలేజీ చదవడం నాకు ఇష్టం లేదు. అందుకని నేనేం చేయాల్సింది, ఇంజనీర్ అవ్వకుండా నేను ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్. ఓకే. న్యాచురల్గా ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళి ఫిజిక్స్ చదవటంతో ఈ సివిల్ సర్వీస్ అంబిషన్. ఓకే. ఎందుకంటే ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రతి ఏళ్ళు 6-7 మంది ఐఏఎస్లో పోయేవాళ్ళు, 6-7 మంది ఐపీఎస్లోకి పోయేవాళ్ళు. ఓకే. మాకు రోజు కనపడేవి. లేకపోతే హైకోర్టు జడ్జిలు అయ్యారు. అంత బ్రిలియంట్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఎందుకు అవ్వకూడదనే ఆలోచన ఉండేది. ఓకే. దాంతో 1955 ఎగ్జామ్ రాశాను నేను. 55 ఎగ్జామ్ రాస్తే అది ఏమైందంటే సబ్జెక్ట్స్ కొంచెం పొరపాటు జరిగింది చాయిస్లో. జాగ్రఫీ ఒక సబ్జెక్ట్ ఇచ్చాను, అది ప్రిపేర్ అవ్వాల. ప్రిపేర్ అవ్వకపోయేటప్పటికి ఆ సబ్జెక్ట్ పరీక్ష రాయలే.
రాయిపోవటం వల్ల ఐఏఎస్ మిస్ అయిపోయింది, ఓకే. పోలీసు వచ్చి. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారండి? నర్సరావుపేట యాజ్ ఏఎస్పి. ఎంతకాలం ఉన్నారు? 2 ఏళ్ళు ఉన్నాను. అంటే ట్రైనింగ్ అదంతా? ట్రైనింగ్ ఢిల్లీ మౌంట్ ఆబులో ఉండేది మాకు ట్రైనింగ్. తర్వాత అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 2 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత సబ్ డివిజన్ వేసేవాళ్ళు. ఏఎస్పిగా 1 year 10 months 11 months ఉన్నాను నర్సరావుపేటలో. దెన్ నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్కి లీవ్ తీసుకుంటూ వల్ల లీవ్ అనంతరం నెల్లూరు వేశారు. ఓకే ఓకే. నెల్లూరు టౌన్ ఏఎస్పిగా అక్కడ 4 నెలలే ఉన్నాను. ఎస్పీ అయ్యాను మహబూబ్ నగర్. ఓకే. మహబూబ్ నగర్ ఎస్పీగా అయిన తర్వాత 2 ఏళ్ళు మహబూబ్ నగర్లో పనిచేశాను. పనిచేసిన తర్వాత అప్పుడు ఆ కాలంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో వాళ్ళకి కావలసిన ఆఫీసర్స్కి ఒక స్కీమ్ పెట్టారు. అదేంటంటే ఇయర్ మార్కింగ్ స్కీమ్ అని. ఓకే. అది ప్రతి బ్యాచ్లో టాప్ 15లో 5గురిని వాళ్ళు ఢిల్లీకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. డెప్యుటేషన్ ప్రతి బ్యాచ్లో ఫస్ట్ 15లో చూజ్ చేసుకునేవాళ్ళు 5గురిని వాళ్ళ అకాడమిక్ రికార్డు, వాళ్ళు మౌంట్ ఆబులో ట్రైనింగ్లో ఎట్లా ఉన్నారు, తర్వాత ఏఎస్పీగా ఎలా పనిచేశారు, ఇవన్నీ బాగా క్షుణ్ణంగా పరిశీలించి 5గురిని తీసుకునేవాళ్ళు. అది నాట్ నెసెసర్లీ 1 2 3 4 5 15 మందిలో నువ్వు 11వ వాడు అవ్వచ్చు. ఎందుకంటే 15 మంది ఎందుకు పెట్టుకున్నారంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే 1 2 3 బిలాంగ్ టు ద సేమ్ స్టేట్. ఓకే. ముగ్గురిని తీసుకెళ్ళిపోతే ఇక యూపీకి ఎవడు ఉండరు కదా ఆ స్టేట్లో. అవును. అందుకని ఒకనే తీసుకునేవారు 1 2 3లో ఆ స్టేట్ నుంచి. న్యాచురల్గా మిగతా 2 ఒమిట్ అయిపోయేవారుగా ఇంకో స్టేట్కి. అది అన్ని జగ్రాఫికల్గా అన్ని రీజియన్స్కి రిప్రజెంటేషన్. ఒకటి సౌత్ నుంచి, ఒకటి నార్త్ నుంచి, ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్, ఒకటి సెంట్రల్ 5గురిని తీసుకునేవాళ్ళు. నా బ్యాచ్లో 5గురిలో నేను ఒకడిని. ఓకే. ఎస్పీగా అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఢిల్లీలో మొత్తం కేంద్రంలో 16 ఏళ్ళు పనిచేశాను. పనిచేసిన తర్వాత నాకు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సన్ ఉన్నాడు. అతని కారణంగా నేను ఢిల్లీ వదిలేసి స్టేట్కి తిరిగి వచ్చాను. అది ఢిల్లీ కూడా ఒప్పుకుంది ఈ కారణం వల్ల, లేకపోతే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఢిల్లీలోనే ఉండేవాడిని పర్మనెంట్గా. ఒప్పుకుంటే తిరిగి వచ్చాను. తిరిగి ఐజీ ఇంటెలిజెన్స్గా వచ్చాను. అంటే మీ సర్వీస్లో ఎవరెవరు సీఎంఎల్గా చూశారు? నేను మొదట సర్వీస్ జరిగినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య గారు. అయిన తర్వాత మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. మీరు అంటే స్టార్టింగ్ తొలి ముఖ్యమంత్రి నుంచి మీరు సంజీవ్ రెడ్డి, సంజీవయ్య, బ్రహ్మానంద గారి దగ్గర పనిచేయలేదు. అదేలేండి. ఎందుకంటే అప్పటికి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఓకే ఓకే. ఢిల్లీ వెళ్ళిపోయి నేను తిరిగి వచ్చేటప్పటికి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. ఓకే. ఆయన దగ్గర ఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాను. ఓకే. ఐజీ ఇంటెలిజెన్స్ అయిన తర్వాత అంజయ్ దగ్గర కూడా ఐజీ ఇంటెలిజెన్స్. దెన్ ఆర్టీసీకి వేశారు అంజయ్ గారు. ఓకే. కావాలని వేశారు ఆయన. ఆర్టీసీలో 6 ఏళ్ళు, దాదాపు 5.5 ఏళ్ళు ఉన్నాను. అది అయిన తర్వాత డీజీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేశాను 10 నెలలు. తర్వాత మెయిన్ డీజీ. అంటే చెన్నారెడ్డి గారు ఏదో పొన్నుకర్ర పెత్తనం అంటారండి, ఏంటది? కర్ర అంటే ఇప్పుడు దండం, అది రాజచిహ్నం కదా. మీకు తెలుసు చెన్నారెడ్డి గారు ఆయన ఉంటుందా ఆయనకి? ఎండి ఇది ఉండేది. ఓకే. గ్రిప్ కండ. అవును. కర్రకి ఇప్పుడు మేము బేటన్ అంటాం మేము. అవును. ఆయన బేటన్ది దండం అన్నమాట. దండం పెట్టుకునేవాడు ఆయన. అవసరం అది అవసరం లేదు, అది రాజు టీవీ. ఓకే. రాజదండం, ముఖ్యమంత్రిగా రాజదండం. ఫ్యాషన్. ఓకే. ఆయన ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఏంటంటే అండి, ఆయన he was a very brilliant man and he was also very competent man. కానీ ఆయన నోరు దురద వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చింది. అండ్ అదే కాకుండా చాలా లార్జ్ హార్టెడ్ మనిషి. ఓకే. ఎంత లార్జ్ హార్టెడ్ మనిషి అంటే మీరు చెప్పడానికి వీల్లేదు. ఒక ఉదాహరణ ఇస్తాను మీకు.
ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన అదే కులానికి చెందినవాడు. ఆయనకి ఈయనకి పడేది కాదు. రోజు ఈయన ఆయన్ని తిట్టేవాడు, ఆయన ఈయన్ని తిట్టేవాడు. మా దగ్గర ఆయన వాడు యూస్లెస్ ఫెలో అనేవాడు ఐఏఎస్. ఈయన దగ్గరికి వెళ్తే వాడేం ముఖ్యమంత్రి అనేవాడు ప్రైవేట్గా. పేర్లు చెప్పను ఎందుకంటే చెప్పకూడదు. ఈయన ఈ ఐఏఎస్ ఆఫీసర్కి పైన ఉన్న ఆయనకి చీఫ్ సెక్రటరీ హోదా వచ్చింది. ఈయన కూడా ఇచ్చాడు. ఓకే, ఇంత వాళ్ళిద్దరి మధ్య ఇంత వైషమ్యం ఉంటే కూడా ఈయన కూడా ఈ ఆఫీసర్ కూడా చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చాడు. ఎంత లార్జ్ హార్టెడ్. సిస్టమ్ని గౌరవించాడు ఆయన. అదే కాదు, ఇప్పుడు నేను రోజు వెళ్ళేవాడిని కదా, పొద్దున్న సాయంకాలం వెళ్ళేవాడిని కదా. అసలు ముందు మనం 1-2 గంటలు ప్రిపేర్ అవ్వాలా. ఈయన ఏం క్వశ్చన్లు అడుగుతాడు, అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలండి. అట్లా ఉండేవాడు ఆయన. కానీ టంగ్ వల్ల ఆయనకి అదే కాదు, ధీమా ఎక్కువ. ధీమా ఎంత ఎక్కువ అంటే ఇప్పుడు ఆయన ఏమనుకున్నప్పుడు సంజయ్ గాంధీకి వంగలేదు కదా. అవును, సంజయ్ గాంధీ వాడేవాడు బచ్చ. అందువల్లే కదా ఆయన్ని సాక్ చేశారు. అవును, మీరు లాస్ట్ చెప్పాను కదా మీకు ఆ దండం ఎలా ఉపయోగించాడో యూపీలోను తమిళనాడు. ఇక్కడ ముఖ్యమంత్రి కదా, ఆ ఒక్క ఉదాహరణతో మీకు అర్థమవుతుంది. అవును, అది ఇప్పుడు ఆయన ఏదన్నా అనౌన్స్ చేసేవాడు అనుకోండి, వీళ్ళంతా అనుకునేవాళ్ళు ఏంట్రా ఆయన అదే ఆఫ్ ద కప్ అనౌన్స్ లేదు. అది 3 రోజుల ముందు అంతా పరిశీలించి అది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అది ఏదో స్టేజ్ మీద చెప్పినట్టు చెప్పేసేవాడు. అదే, దాని వెనకాల చాలా చాలా ఎక్సర్సైజ్ ఉండేది. ఓకే, మీరు రిటైర్ అయినాటికి ఎవరు సీఎం ఎవరండి? నేను సర్వీస్లో రిటైర్ అయినప్పుడు సర్వీస్లో రిటైర్ విజయభాస్కర్ రెడ్డి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు అంటే రెండో టర్మ్. అంటే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ని చూశారు. నేను చూసిన వాళ్ళు ఎవరంటే సంజీవ్ రెడ్డి, సంజీవయ్య, చెన్నారెడ్డి, అంజయ్య, వెంకట్రామ్, ఎన్టీఆర్, మళ్ళీ చెన్నారెడ్డి గారు వచ్చారు, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. విజయభాస్కర్ రెండోసారి వచ్చిన 3 monthsకి రిటైర్ అయ్యాను. అవును, ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది కూడా ఆయన అనేది. దాని తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు తిరిగి. ఎవరు? ఎన్టీఆర్ వచ్చారు. అంటే ఎన్టీఆర్తో ఎలా ఉండేది మీకు? చాలా బాగుండేది. బాగుండేదంటే నేను ఎప్పుడు ఆయన చెప్పింది తప్పైతే లేదు సార్ మీరు చాలా బ్రహ్మాండంగా చేశారు నేను చేస్తానని మటుకు చేయలేదు ఇప్పుడు. ఓకే, మాకు భేదాభిప్రాయాలు చాలా ఉండేవి, కానీ ఆయన సాధ్యమైనంత వరకు ఆయనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. మేజర్ ఇష్యూ ఇది రంగాదే మేజర్ ఇష్యూ, అభిప్రాయ భేదం. ఓకే ఓకే, అందువల్ల నేను తప్పుకున్నా మర్డర్ అయిన తర్వాత. ఓకే ఓకే, అది కూడా ఆయనలో తప్పు పట్టను నేను, ఆయన పార్టీని తప్పడు. మామూలుగా ఇప్పుడు ఆయన ఏగుజామునే లేవడం, ఆఫీసర్లంతా ఏగుజామున పులోమని వెళ్ళడం. ఏగుజామునే ఆఫీసర్స్ వేకుజాము ఆయన పిలిచేవాడు కాదండి. అది చెప్తానండి. ఆయన వేకుజామున 2:30కి లేచేవాడు. ఆయన 2:30కి లేచి ఆయన ఇది యోగా అది ఎక్సర్సైజ్ అంతా చేసి 3:30-4కి రెడీ అయిపోయేవారు. ఆయన ఆఫీస్కి 6ంటికి వచ్చేవాడు. 6ంటికి ముందంతా ప్రైవేట్ ఆయన ఇంట్లో, ఆఫీస్ రూమ్లో కాదు, ఇంట్లో. ఎక్కువగా ఆయనకి పాత స్నేహితులు, ఆయనకి రాజకీయంగా కావలసిన వాళ్ళు వెళ్ళేవారు. ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కస్ చేయాలంటే ఆఫీసర్ని 4:30కి 5ంటికి పిలిచేవారు. అంతేగాని అది నార్మల్ కాదు, అది ఎక్సెప్షన్. అది యూజువల్గా అఫీషియల్ డిస్కషన్స్ యూ స్టార్ట్ ఎట్ 6:30. 6:30కి ఆయన సెక్రటరీను ఐజీ ఇంటెలిజెన్స్ వెళ్ళేవాళ్ళు. మేము 7:30కి నేను చీఫ్ సెక్రటరీ వెళ్ళేవాళ్ళం. మేము 4 కూర్చొని 7:30 నుంచి 9 వరకు డిస్కస్ చేసేవాళ్ళం. 9 తర్వాత మేము వచ్చేసేవాళ్ళం, మా పని మేము చూసుకునేవాళ్ళం.
ఆయన దగ్గరికి వెళ్ళేది. ఏదన్నా అవసరం ఉంటే నేను సాయంకాలం మళ్ళీ వెళ్ళేవాడిని. వెళ్తే రండి కారులో కూర్చునేవాళ్ళం, ఇక్కడి నుంచి గండిపేట వెళ్ళేవాళ్ళం. గండిపేట వెళ్ళింది ఈ 45 minutesలో అన్నీ డిస్కస్ చేసేసుకొని అక్కడ ఆయన దింపేసి మళ్ళీ నా కారులో ఎక్కి వచ్చేసేవాడు. ఇప్పుడు అంటే వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీఎం ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. అయితే మీరు అసలు బాగా అభిమానించే ముఖ్యమంత్రి ఎవరు? అంటే అన్ని రకాల, అంటే పబ్లిక్ యాంగిల్లో కానీ మీ వ్యక్తిగతంగా మీకు చెప్పాలంటే ఎక్సెప్ట్ నాదెండ్ల భాస్కర్ రావు ఫర్ 1 month ఐ గాట్ ఆన్ వెరీ వెల్ విత్ ఆల్ చీఫ్ మినిస్టర్స్. ఓకే. కింద సంజీవ్ రెడ్డి గారిని తీసేయండి, ఎందుకంటే నేను ఏఎస్పీగానే ఉన్నాను అప్పుడు, ఇంకా ఎస్పీ కూడా అవ్వాల. సంజీవ్ గారు సీఎం అయినప్పుడు ఎస్పీ అయ్యాను. సంజీవ్ గారు నేనంటే చాలా లైక్ చేసేవాడు ఆయన. అవును. మీకు చెప్పడానికి వీళ్ళు అంత లైక్ చేసేవాడు. నన్ను ఢిల్లీకి పంపించడానికి ఇష్టపడలే ఆయన. కానీ వాళ్ళు ఎమర్జెన్సీ చైనా వారు వస్తే ఇక లేదు తప్పకుండా మాకు కావాలని లాగేసుకున్నారు. ఓకే ఓకే, బాగుంది. తర్వాత చెన్నారెడ్డి గారితో ఐ గాట్ ఆన్ వెరీ వెల్. అంజయ్ గారితో ఐ గాట్ ఆన్ వెరీ వెల్. వెంకట్రామ్ అయితే అసలు ఆయన నన్ను తమ్ముడుగా చూసేవాడు. అవునండి. విజయభాస్కర్ రెడ్డి అలాగే చూసేవాడు. ఓకే. జనార్దన్ రెడ్డి అలాగే చూసేవాడు. ఎన్టీఆర్ ఐ గాట్ ఆన్ వెరీ వెల్. ఆ ఒక్క నెల అది ఇష్యూ వచ్చింది. అవును. అది నా మీద ఆయనకి చాలా కోపం కదా. ఎందుకంటే మీకు తెలుసు కదా, పోతారా? లేదు చెన్నారెడ్డి గారి మీద చాలా పెద్ద క్యాంపెయిన్ నడిపాడు ఆయన. చెన్నారెడ్డి గారి దగ్గర లా మంత్రిగా ఉండేవాడు భాస్కర్. ఓకే ఓకే. ఆ క్యాంపెయిన్ నేను ఐజీ ఇంటెలిజెన్స్ కదా, నేను ఆయన మీద ఏదో. ఓకే ఓకే. భాస్కర్ రావు గారికి ఓకే ఆయన కోపం. ఓకే ఓకే, అంతేగాని. సార్ ఇప్పుడు రీసెంట్ పరిణామాల్లో ఖగార్ అని అంటే నేను ఇంకోటి చెప్పాలండి, నా ఉదాహరణ అది నార్మల్గా ఉదాహరణ కాదు, ఎగ్జాంపుల్ కాదు. ఎందుకంటే నాకు కొంచెం, నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్లో పనిచేశాను కదా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో. అందులో తెలంగాణ ఎజిటేషను, ఆంధ్ర ఎజిటేషన్ జరిగినప్పుడు ఇక్కడ నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఓకే ఓకే. ఫర్ నా పార్టిసిపేషన్ ఈ సొల్యూషన్స్లో వీటిల్లో నా పార్టిసిపేషన్ చాలా ఇండైరెక్ట్గా ఉంది. అంటే ఢిల్లీకి చెప్పటం, రిపోర్ట్స్ చేయటం, ఏం జరుగుతుంది అనేది చెప్పటం, ఎటువంటి పరిష్కారం మనం వాళ్ళకి ఆఫర్ చేస్తే అవుతుంది అని ఎస్టిమేట్ చేయటం, అసెస్మెంట్ చేయటం, ఇవన్నీ నేను చేశాను 5.5 ఏళ్లలో. ఫీడ్బ్యాక్ అంతా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు, మరి వెంగళరావు, చొక్కారావు, బివి సుబ్బారెడ్డి, బసిరెడ్డి, మరి తర్వాత కాకాని వెంకటరత్నం, కృష్ణమూర్తి నాయుడు, మూర్తిరాజు, వీళ్ళందరికీ నేను ఆఫీసర్గా చూసేవాళ్ళు కాదు. నన్ను కేంద్ర ప్రతినిధిగా చూసేవాళ్ళు. అర్థమైందా? అది నాకు అడ్వాంటేజ్ ఉండింది, మిగతా ఆఫీసర్స్కి అడ్వాంటేజ్ ఉండదు. మామూలు సివిల్ సర్వీస్ లో ఉండే వాళ్ళని, మామూలుగా ఈ పదవులు చేయని వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉండదు. విజయభాస్కర్ రెడ్డి గారికి నేను ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నది లేదు. ఫర్ ఇన్స్టెన్స్, యూ జస్ట్ వాక్ ఇన్ టు హిస్ హౌస్, అంతే. సేమ్ థింగ్ విత్ వెంకటరామరెడ్డి. ఇప్పుడు రీసెంట్ ఇష్యూ ఈ ఖగారు, ఈ బ్లాక్ ఫారెస్ట్ అనే ఆపరేషన్స్ చేస్తున్నారు కదా సార్, జరిగినాయి ఈ మధ్య. ఈ ఛత్తీస్గఢ్, మీరు నక్సలైట్ ఆపరేషన్స్. అయితే ఈ ఆపరేషన్స్ తోటి మొత్తం తుడిచిపెట్టేస్తాం, ఇంకా ఉండదని సెంట్రల్ హోమ్ మినిస్టర్ చెప్తా ఉన్నారు. 26కి అయిపోతుందని. అయితే అసలు ఒక మావోయిజంతో సిద్ధాంతం ఇది, సిద్ధాంతం అంటే ఏంటంటే ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు కమ్యూనిజం సిద్ధాంతంగా ఎప్పుడు వచ్చింది? 1848లో కార్ల్ మార్క్స్ మేనిఫెస్టో రాస్తే వచ్చింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. 1848లో
దాన్ని అది ఎన్నేళ్ళు పట్టింది అది క్రియారూపంగా అమలుపరచడం 1916లో వచ్చింది. ఏది రష్యాలో ఎన్నేళ్ళు పట్టింది? అవును. 1916లో మొదటి సోవియట్ రెవల్యూషన్ మొదలైంది. 19కి కమ్యూనిస్టు గవర్నమెంట్లోకి వచ్చాడు. ఎస్ ఎస్. లెనిన్ వచ్చాడు గవర్నమెంట్లోకి. వచ్చిన తర్వాత లెనిన్ తర్వాత స్టాలిన్ తర్వాత మలెంకో తర్వాత ఖుష్రేవ్ వాళ్ళంతా వచ్చారు. చివరికి ఏమైంది? రష్యా కమ్యూనిజం ఏమైంది? అయిపోయింది. అర్థమైందా అండి? ఇప్పుడు కూడా దే ఆర్ కమ్యూనిస్ట్ స్టేట్ అంటారు, బట్ ఇట్స్ ఎ డిక్టేటర్షిప్. ఇట్స్ ఎ డిక్టేటర్షిప్ ఆఫ్ ద పార్టీ, నాట్ డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రాలిటేరియట్. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుంది? డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రాలిటేరియట్, ఓకే, నాట్ ఆఫ్ ద పార్టీ. ఇది డిక్టేటర్షిప్ ఆఫ్ ద పార్టీ లీడర్స్. ఇది మీరు రష్యా చూసుకోండి, చైనా చూసుకోండి, మరి నార్త్ కొరియా చూసుకోండి, వియట్నాం చూసుకోండి, అక్కడ సౌత్ అమెరికాలో క్యూబా చూసుకోండి. కమ్యూనిజం యాజ్ ఎ ఇజం, యాజ్ ఎన్ ఐడియాలజీ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీ లాంగర్. ఇన్ నేమ్ ఇట్ ఎగ్జిస్ట్. The communist parties are governing these countries. ఇది ఇప్పుడు నక్సలిజం ఏంటంటే అది మరి తెలుగులో మనం ఏంటి, మరీ లెఫ్ట్. అవును. ఈ ఇంగ్లీష్లో చెప్పాలంటే రాడికల్లీ లెఫ్ట్. ఓకే. అదే కాకుండా అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతంలోనే రాడికల్లీ లెఫ్ట్ వాళ్ళని ఇంగ్లీష్లో ఇన్ఫెంటైల్ డిజార్డర్ అంటారు. ఓకే ఓకే. అంటే కుర్రచాస్ట్లని. సో కమ్యూనిస్ట్ సిద్ధాంతంలోనే నక్సలిజం కుర్రచాస్ట్లు. కుర్రచాస్ట్లు ఎన్ని రోజులు నిలుస్తాయండి? ఇప్పుడు నేను డీజీగా ఉన్నప్పుడు ఉధృతంగా ఉంది, ఇక్కడ ఉండింది. నేనే గ్రే హౌండ్స్ క్రియేట్ చేసింది. ఆ స్ట్రాటజీ, గ్రే హౌండ్ స్ట్రాటజీ పెట్టింది నేనే. సెంటర్ మాకు వ్యతిరేకం, వాళ్ళు చేయటానికి వీల్లేదన్నారు. అయినా కూడా మేము గ్రే హౌండ్స్ క్రియేట్ చేసాము. ఎన్టీఆర్ గారు ప్రోత్సాహంతో, ఆయన సపోర్ట్తో గ్రే హౌండ్స్ క్రియేట్ చేసాము. అదే కాదు, ఒక స్ట్రాటజీ, ఓ పన్నాగం తయారు చేసాము మేము, నేను వ్యాసు దొరా కూర్చొని. ఆయన ఒక దశలో నక్సలైట్లే దేశభక్తులు అన్నారు కదా ఎన్టీఆర్. ఆయనకి తెలీదు, తర్వాత మేము చెప్పాము, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఆయనకి అంత పెద్ద అవగాహన లేదు. బట్ రెండోసారి చేయలేదు కదా ఏమి. మొదటిసారి నేను డీజీపీకి ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉన్నాడు, రెండోసారి జైలా దేశభక్తులుగానే ట్రీట్ చేశాడు. చంద్రబాబు వచ్చి మొదలు పెట్టాడు గట్టిగా. క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వాలి దీన్ని కొంచెం అదుపులోకి తీసుకురావటానికి. చంద్రబాబు పోయిన తర్వాత సెంటరే చేపట్టింది. సెంటర్ చేపట్టిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా. కాబట్టి ఆయన 26 అన్నాడు, 26 కాదు, 20, 47, 100 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నక్సలిజం ఉంటుంది. ఎవడో పిచ్చి పిచ్చికి వాగుతుంటాడు. బట్ ఇవాళ ఏ విద్యార్థి, ఏ యువకుడు నక్సలిజంలోకి వెళ్ళాలని ఇష్టపడ్డు. వాడికి ఏదో ఇంజనీరో డాక్టరో అవ్వాలి, లేకపోతే అమెరికా వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చేసి గొప్పవాడు అవ్వాలనుకుంటాడు. అంతేగాని నేను అడవిలో జీవించి వాడిని చంపాలి వీడిని చంపాలని అనుకోడు కదా. అంటే అదంతా అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి వచ్చిందంటారు. నక్సలిజం మీకే చెప్తున్నాను కదా, కమ్యూనిస్ట్ లాంగ్వేజ్లోనే ఇన్ఫెంటైల్ డిజార్డర్. ఇన్ఫెంట్ అంటే ఏంటి? అరే వాడు మన తెలుగులో ఏమంటాం, పసివాళ్ళని అంటాం కాదు, పసివాళ్ళు కాదు. ఇన్ఫెంటైల్ డిజార్డర్ అంటే వాడికి ఏం తెలియదురా, వాడికి బుద్ధి తక్కువ అంటాం. అది కమ్యూనిస్టులే అంటారు. ఎవరు? జ్యోతి బసు చెప్పాడు, బుద్ధదేవ్ భట్టాచార్య చెప్పాడు ఇన్ఫెంటైల్ డిజార్డర్ అని. అండ్ నమ్ముద్రిపాద అప్పుడు పోయాడులేండి. అది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మన ఏమవుతుందో చెప్తాను మీకు, అసలు ఎట్లా వస్తుందో ఇది కూడా చెప్తాను మీకు. నా పుస్తకంలో కూడా నేను రాశాను. ఇప్పుడు కుల వివక్షణ ఎక్కువ మన గ్రామాల్లో ఇప్పటికి కూడా ఉంది. ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు మాలా ఉన్నాడు అనుకోండి, మాదిగా ఉన్నాడు అనుకోండి, వాడిని మనం ఈక్వల్గా ట్రీట్ చేయం. మనం నిజం ఒప్పుకోవాలి. అదే కాదు, మనం ఈక్వల్గా ట్రీట్ చేయాలన్నా కూడా వాడు ఒప్పుకోడు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను.
నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు నా వైఫ్ వాళ్ళ ఊరు అబ్బాయి మా మా వాళ్ళ దగ్గర పనిచేసేవాడు, వాళ్ళు వ్యవసాయం చేసేవాడు వాళ్ళు ఉంటారు కదా. వాడు ఎస్ఎస్ఎల్సి చదువుకున్నాడు, వాడికి ఉద్యోగం ఇచ్చా సెంట్రల్ ఇంటెలిజెన్స్లో కానిస్టేబుల్గా. వాడు ఈ రిజర్వేషన్స్ అన్నీ పెట్టుకొని వాడు డిఎస్పి అయ్యాడు. నా దగ్గరికి వస్తుండేవాడు చూడటానికి. అరే కూర్చోడు అంటే కూర్చునేవాడు కాదు. అది ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి వచ్చింది, బాగా కరుడుగట్టిన ఈ వీటిని మనం 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో మాఫ్ చేయలేము. ఇప్పుడు ఏమవుతుంది, మనకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎవరిని, ఈ హరిజన్స్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనక కులాలు, గవర్ల వాళ్ళు, గొల్ల వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి హాస్టల్లో చదివించేవారు. ఇక్కడ ఎవ్రీబడి సాట్ ఆన్ ద సేమ్ బెంచ్ స్కూల్లో. గ్రామానికి పోయేటప్పటికి మళ్ళీ వాడు గవర్నలాడో వాడు గొల్లాడుగా ట్రీట్ చేసేవాడు ఎవడు, వెలమాను రెడ్డి. వాడికి మండిపోయింది. ఈ మండిపోయి మరి చాదస్తులు ఉంటారు కదా, ఈ చాదస్తులు అంతా నక్సలిజంలో చేరిపోయారు. ఒక రకంగా సప్రెషన్, మిస్అండర్స్టాండింగ్. సప్రెషన్ కాదు, వాళ్ళు వీడరే మన ఇద్దరం ఒకటే బెంచీల్లో కూర్చున్నాం కదా, నువ్వు నాకు మీ ఇంట్లో నాకు కుర్చీ ఎందుకు ఇవ్వకూడదు అంటాడు వాడు. న్యాయమే కదా అది. బట్ వాడు ఇవ్వడు, ఎందుకంటే విలేజ్లో మళ్ళీ ఈ స్ట్రాటిఫికేషన్ ఉంటుంది. వీడికి మండుతుంది. మండితే ఈ నక్సలైట్ వచ్చారే, ఈ వ్యవస్థ ఉన్నంతకాలం ఇట్లాగే ఉంటుంది, మన కమ్యూనిస్ట్ వ్యవస్థ వస్తే అంతా ఈక్వల్ అయిపోతాం అని చెప్పి వాడికి బోధిస్తారు. బోధించి తీసుకెళ్లి ఫారెస్ట్లో పెడతారు. అది క్రమక్రమేణా తగ్గిపోతా ఉంది అది ఇప్పుడు. దాంతో నక్సలిజం కూడా తగ్గిపోతుంది. ఒక హోదాలో, అధికారి హోదాలో అట్లా వచ్చాడు అనుకోండి, మాల కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, తక్కువ కులం వాడు వస్తే మరి వాడికి ఈక్వల్ ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాగా, ఇస్తాం. అది అంటే హోదాకి ఇస్తున్నట్ట, హోదాకి ఇస్తున్నాం అంతే. బట్ గ్రామానికి వెళ్ళేటప్పటికి కులంకి ఇస్తున్నాం, కులం అంటున్నాం. అది చెప్పేది. నక్సలిజం బతకదు. నక్సలిజం బతకడానికి అంత పెద్ద పరిస్థితులు, వాతావరణం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవడండి పోయి నేను ఫారెస్ట్లో మట్టి నీరు తాగి ఏదో తిని నేను దేశాన్ని ఉద్ధరిస్తానంటే ఎవడు నమ్ముతాడండి? 100కి 99 మంది నమ్మరు. ఒక్కడి వల్ల ఏమైనా అవుతుందా? అట్లా సర్వీస్ చేసేవాళ్ళు ఇప్పుడు బయట సొసైటీలు కూడా ఎక్కువ పెరిగారు కదా. ఇండిపెండెంట్గానే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సర్వీస్ చేసే జనం కూడా పెరిగారు. చెప్పేది ఏంటంటే అదే కాకుండా ఇప్పుడు ఎకానమీ కూడా అభివృద్ధి అవుతా ఉంది కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఈ గవర్నమెంట్ రాకముందు 27% బిలో పావర్టీ లైన్ ఉన్నారు. బిలో పావర్టీ లైన్ ఏంటంటే $3 కూడా రోజుకి సంపాదించిన వాళ్ళు. అవును. ఇవాళ 5%కి దిగింది. ఇంకా నీకు కమ్యూనిస్ట్కి సపోర్ట్ ఎవరు చేస్తారు? 5% చేస్తారు. అవును, అంతేగా. ఆయన అమిత్ షా చెప్పేది కరెక్టే. ఆయన ఇదంతా డీటెయిల్గా చెప్పట్లేదు. ఆయన హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నాడు. అవునవును. బట్ పాపులర్ సపోర్ట్ తగ్గిపోతా ఉంది. అది చెప్పేది. గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. ఇప్పుడు నేను మన గ్రామాలు చూస్తే మన రోడ్ల కంటే మా ఊర్లో రోడ్డు బాగుంది. మొన్నే వెళ్ళాను 3 నెలల కిందట. గ్రామాల్లోనేమో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఇక్కడేమో గుంటల రోడ్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు మీరు 2 పదవులు చేశారు, డీజీపీగా, గవర్నర్గా. ఈ 2 పదవులలో ఉన్నప్పుడు సీఎంతో ఉండే సంబంధాలు అంటే ఆ బ్యాలెన్సెస్, అంటే ఆ రిలేషన్షిప్, ఆ కంఫర్ట్నెస్ ఎలా ఉంటుంది? అదే చెప్పాను కదా, మీకు ఉదాహరణలు ఇచ్చాను కదా. నాకు ఎట్టి ప్రాబ్లమ్స్ లేదు ఎప్పుడు కూడా. విభేదించినప్పుడు కూడా మేము ఎప్పుడు విభేదించాం. కానీ ఫర్ ఇన్స్టెన్స్ ఎన్టీఆర్ గారు కొన్ని పోస్టింగ్ చెప్పాడు, ఇచ్చాను, నేను చేసేవాడిని కాదు. ఓకే, చెప్పేవాడిని ఆయనకి, పదే పోయి చెప్పేవాడిని, ఇది కరెక్ట్ కాదండి, ఇది మార్చుకోవాలండి. అంటే డీజీ అంటే సబార్డినేట్ పోస్ట్, గవర్నర్ అంటే కొంచెం ఆమెకి ఎక్సలెంట్ రిలేషన్షిప్ విత్ మీ. అసలు వాజ్పేయి అడిగేవారు, 2-3 సార్లు వచ్చారు ఆయన చెన్నై, నేను గవర్నర్గా ఉన్నప్పుడు. రావుజీ, హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ దిస్ లేడీ అని అడిగేవారు.
అదే కాకుండా ఎప్పుడన్నా మేము టెలిఫోన్ చేస్తే నా సెక్రటరీ టెలిఫోన్ చేసేది ఆయన ఆఫీస్, వాళ్ళు బ్యూరోక్రాట్స్ కూడా సే హౌ ఈజ్ యువర్ గవర్నర్ మేనేజింగ్ జయలలిత అండ్ షీ వాజ్ అ వెరీ డీసెంట్ లేడీ. ఇప్పుడు జయలలిత ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, అవగాహన ఏంటంటే, ఆమె చాలా కష్టాలు పడి పైకి వచ్చింది. ఆమె పడిన కష్టాలు పాలిటీషియన్స్ ఎవరు పడలా, అవమానాలు పడింది. ఓపెన్గా అసెంబ్లీలో ద్రౌపది వస్త్రాపహరణం లాగా చేశారు. ఇవన్నీ అదే కాకుండా ఆమెని ఎక్స్‌ప్లాయిట్ చేశారు చాలా మంది. దానివల్ల ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది ఆమె దగ్గర. ఇప్పుడు మిమ్మల్ని కలిసేది అనుకోండి, కలిస్తే స్నేహితుడిగా చూసేది కాదు, బూచిలాగా చూసేది ముందు. మీరు రుజువు చేసుకోవాలి, నేను బూచి కాదు, నేను స్నేహితుడిని. ఓకే, ఒకసారి మీరు రుజువు చేసుకున్న తర్వాత, మీరు స్నేహితులను రుజువు చేసుకున్న తర్వాత అసలు ఏం ప్రాబ్లమే లేదు, సమస్య లేదు, ఆమెను హ్యాండిల్ చేయాలి. ఓకే, సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి చీఫ్ మినిస్టర్ ఒకటే మాదిరిగా ఉండడు కాదండి. ఇప్పుడు చెన్నారెడ్డి గారిని నేను ఒక్క బ్యూరోక్రాట్, నేను ఒక్కడినే హ్యాండిల్ చేసేవాడిని, మిగతా వాళ్ళంతా పారిపోయేవాళ్ళు. వాళ్ళు అడిగేవారు, అరే నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అని. మనం ముందు వాళ్ళు మనకంటే పెద్ద పొజిషన్లో ఉన్నారు, మేమే గొప్ప అనుకొని వాళ్ళ దగ్గర ట్రీట్ చేస్తే ఏ ముఖ్యమంత్రి ఒప్పుకోడు. చాలామంది ఐఏఎస్ వాళ్ళ ఈయనేంటి మేము ఇంత చదువుకున్నాం ఇంత అంత అనుకుంటారు, ఎవడు ఒప్పుకోరు అది. ఇప్పుడు జాన్ మేజర్ అని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, తెలుసా మీకు? విన్నాను. జాన్ మేజర్ చెప్పాడు ఒకప్పుడు, నాకు మార్కులు బాగా వచ్చేవి కాదు యూనివర్సిటీలో, కాబట్టి నాకు బ్రిటిష్ సివిల్ సర్వీస్లో నేను ఎగ్జామ్ రాసి పాస్ అవడానికి నాకు అంత అవకాశం ఉండింది లేదు. కానీ నేను క్లర్క్గా వెళ్ళి జారటానికి నాకు ఇష్టం లేదు. నేను ఆలోచించుకొని పాలిటీషియన్ అయ్యాను. ఎందుకు అయ్యాను? వాళ్ళ కెపాసిటీ ఉపయోగించుకొని దేశాన్ని బాగు చేయటానికి. ఇది సివిల్ సర్వీస్ కెపాసిటీ. ఆ దృక్పథం ముఖ్యమంత్రులకి ఉండాలి. సివిల్ సర్వెంట్స్ కూడా ఆయన ప్రజలు ఎన్నుకున్నవాడు కాబట్టి ఆయన మనం గౌరవించాలనేది సివిల్ సర్వెంట్స్కి ఉండాలి. ఇవి రెండు లేనప్పుడు సామరస్యం ఉండదు. బట్ ఇప్పుడు సివిల్ సర్వీస్ కంప్లీట్గా పోయింది. వాళ్ళు బెండ్ చేయమంటే వీళ్ళు మోకాళ్ళు మొక్కుతున్నారు. అర్థమైపోయింది వాళ్ళకి, మనకేమి సత్తా లేదు, ఈజ్ ద రూలర్, వాడికి సరే వాడు చెప్పింది చేసేస్తే పోవటం మంచిది, ఎందుకు వాడితో కాదు ఇటుకుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ లేకపోతే సస్పెండ్ చేస్తాడు. పొలిటికల్ సిస్టమ్ డామినేషన్ పెరిగింది. మీరు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు మీరు ఎవరైనా ఆదర్శంగా తీసుకున్నారా? మీరు మంచి ఆదర్శం అంటే చాలా మంది ఉంటారు కదండి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఇప్పుడు అందరికీ అన్ని స్ట్రెంగ్స్ ఉండవండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. మనం ఆ స్ట్రెంగ్త్ మనం ఆస్వాదించాలి. అలాంటి వాళ్ళు అంటే ఆస్వాదించాలి. మీరు ఇష్టపడే అంటే ఇప్పుడు మనం నా ముందు ఆయన పోలీస్ అధికారులు చీఫ్స్ ఉన్నారు కదా, అందరిలోకి ఆయన మొదట ఆయన ఏకేకే నంబియార్ వాజ్ ద బెస్ట్. ఆయన కింద ఏఎస్పీగా పనిచేశాను. అట్లనే ఢిల్లీలో మొదటి డిఐబి మల్లిక్ అని ఉండేవారు, ఈ వాజ్ అ గ్రేట్ డిఐబి. ఆయన తర్వాత వర్మ అని ఉండేవారు, ఆయన కూడా చాలా మంచివాడు. ఆయన కొడుకే పవన్ వర్మ, ఫారిన్ సర్వీస్ నుంచి పాలిటిక్స్ లో వచ్చాడు, ఇంటర్వ్యూలు ఇస్తుంటే డెక్కన్ క్రానికల్లో సండే కాలం కూడా రాస్తాడు. అవునవునవును, పవన్ వర్మ మా డిఐవి కొడుకు ఆయన. వాళ్ళు ఉన్నారు అట్లా. అప్పట్లో దోవల్ అజిత్ సింగ్ దోవల్ నా కింద పనిచేశాడు ఢిల్లీలో చాలా కొద్ది కాలమే. అవుట్ స్టాండింగ్. మీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. అంటే అప్పట్లో మన స్టార్టింగ్ అంటే మేమైతే స్కూల్ ఎడ్యుకేషన్లో నాకు కొన్ని గట్టి అభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ మాతృభాషలో జరగాలండి. స్కూల్లో మనం మొదలు పెట్టినప్పుడు మాతృభాషలో మొదలు పెట్టాలి.
4-5 తరగతులు వచ్చే వరకు ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయకూడదు. తెలుగు బాగా గట్టిగా అబ్బాలి ప్రతివాడికి, తెలుగువాడికి. 4వ క్లాసు 5వ క్లాసు దాన్ని డిపెండ్ ఉంటుంది, దాన్ని బట్టి అప్పుడు ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయాలి నా అభిప్రాయాలను. 9వ క్లాసు దాటిన తర్వాత 9-10-11 క్లాసులలో సైన్స్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చెప్పాలి, మిగతా అన్ని తెలుగులో చెప్పాలి. అది సిలబస్ చాలా మారాలి. నేను బీజేపీ వాడిని కాదు, కానీ బీజేపీ చెప్పే నేను చాలా ఒప్పుకున్నా. మన చరిత్ర బాగా మారాలండి. మన చరిత్రలో అన్ని తప్పులు రాశారు, అసలు నిజాలు రాయలేదు. కమ్యూనిస్టులు రాసిన చరిత్ర అని అంటారు వాళ్ళు, దాంట్లో అంతా నిజం లేదు, కానీ ఒక 30-40% నిజం ఉంది. అంటే ఈ ప్రైవేటైజేషన్ అనేది ఎడ్యుకేషన్లో పెరగడం అది మంచిదేనండి. అది లేకపోతే గవర్నమెంట్ ఎక్కడ నిధులు తీసుకొస్తుందండి? ఇప్పుడు ఒకటే చెప్తాను మీకు, ఎక్స్పీరియన్స్ మనకి. మన ఆంధ్రప్రదేశ్లో మనం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టలా, అన్ని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ నడుస్తున్నాయి. కర్ణాటకలో చాలా 6-7-8 కాలేజెస్ పెట్టేశారు. అసలు మొదటి కాలేజీ మేము చదువుకున్నప్పుడే పెట్టారు, శ్రీనివాసయ్య కాలేజ్ అని, ఇంజనీరింగ్ కాలేజ్ 50లోనో 51లోనో. దానివల్ల మన వాళ్ళంతా పోయి అక్కడ చదువుకునేవాళ్ళు బెంగళూరులో. నా సమకాలికులంతా బిఎం శ్రీనివాసయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకునే వాళ్ళు ఒక 150 మంది తెలుసు నాకు, నా సమకాలికులు చదువుకునేవాళ్ళు. చదువుకుంటుంటే అట్లనే జరుగుతూ ఉంది. చెన్నారెడ్డి గారు గ్రహించాడు అది. మొదట చెన్నారెడ్డి గారు ఓపెన్ చేశాడు ప్రైవేట్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్. అవును, చైతన్య భారతి, ఇంకా ఈ 2-3 ఇచ్చాడు. అట్లా సిద్ధార్థ అప్పుడు పెరిగినాయి. దానివల్ల ఎంత ఉపయోగపడిందండి మన రాష్ట్రంలో. ఈ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మన తెలుగు విద్యార్థులు ఇంత పైకి వచ్చేవాళ్ళండి. కాలేజెస్ ఓకేనండి, స్కూల్స్లో ఇప్పుడు ఏమైందంటే చెప్తాను మీకు, ఎడ్యుకేషన్ జనరల్ కాదు. ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ ఇన్కరెక్ట్, కానీ ప్రైవేటైజేషన్ మనం రెగ్యులరైజ్ చేయాలి. మీరు స్కూల్స్లో చెప్పేది ఈ చైతన్య, ఈ నారాయణ ఇది కదండి, అవి మార్చాలి. దే బికమ్ మగ్గింగ్ షాప్స్ అండ్ దే బికమ్ ఇండస్ట్రీస్. వేరే మీరు చూడండి, ఢిల్లీ, తమిళనాడు పోయి చూడండి. తమిళనాడులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకోండి, విఐటి తీసుకోండి, విఐటి వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం తీసుకోండి, శాస్త్ర అని ఉంది తంజావూరులో తీసుకోండి. కోయంబత్తూరులో 4-5 యూనివర్సిటీలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ సత్యమంగళంలో ఉంది ఒకటి. అవి గవర్నమెంట్ కాలేజీలు పనికిరావు వాళ్ళ ముందు. సత్యభామ, రామచంద్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పనికిరావు వాటి ముందు. సరే ఏదో డబ్బు చేసుకొని ఇప్పుడు ఆటలు పాటలు కూడా ఉండాలని అమెరికా ఎట్లా అభివృద్ధి చెందింది, రాకెఫెల్లర్స్, ఫోర్డ్స్, అండ్ దేవర్ ఆల్ కాల్డ్ రాబర్స్. దేవర్ కాల్డ్ రాబర్స్. దే యూస్ టు బి కాల్డ్ రాబర్స్. వాళ్ళు అభివృద్ధి చేశారు. ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ లో కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పులు ఎంతవరకు జరగనివ్వచ్చు, ఎంతవరకు జరగనివ్వు అనేది మన డిస్క్రిమినేషన్ ఉండాలి. అంతేగాని అది ఇప్పుడు ఇంగ్లీష్లో అంటారు, డోంట్ త్రో ద బేబీ విత్ ద బాత్ వాటర్ అని. బాత్ వాటర్ క్లీన్గా లేకపోతే బాత్ వాటర్ మార్చు, అసలు బేబీనే మారేస్తే. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఐఎమ్ నాట్ అపోజ్డ్, బట్ వీ షుడ్ రిఫార్మ్ దెమ్ వేరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ. వీళ్ళు రిఫార్మ్ చేయరు, అది అక్కడ కూడా వసూలు చేసుకుంటారు. ఒక ఇన్స్పెక్షన్ అని పెడతారు, ఇన్స్పెక్షన్ అని ఇది తప్పు అది తప్పు, ఇదిగో ఏమంటారు మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ అంటారు. కారిడార్ 10 అడుగులు వెడల్పు లేదంటారు. గవర్నమెంట్ కాలేజీలో ఏ కారిడారు 3 అడుగుల కంటే వెడల్పు ఉండదు. నీ గవర్నమెంట్ కాలేజీలో 3 గజాలు వెడల్పు ఉంటే వాడు 7 గజాలు పెడితే మనం వాడిని ఎప్రిషియేట్ చేయాలా? లేదు 7 కాదు నువ్వు 10 పెట్టాలన్నారా? ఎందుకు? డబ్బులు వసూలు చేసుకో.
ఈ ప్రైవేట్ కాలేజీ ఇప్పుడు మీరు ప్రైవేట్ కాలేజెస్లో చాలా లోటుబాట్లు ఉన్నాయి అన్నారు. వాళ్ళు ఎట్లా గడుపుతున్నారు? డబ్బులు ఇచ్చి నడుపుతున్నారు. అవును. లోకల్ ఎమ్మెల్యేకి లోకల్ వేరియస్ స్టేజెస్లో. అగైన్ దట్ ఈస్ కరప్షన్. అవును. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మీ విలువైన టయాన్ని అంతా మాకు ఇచ్చి మీరు మిగతా శేష జీవితం కూడా సంపూర్ణ జీవితం ఇంకేం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ లేదు. సెలవు తీసుకుంటాను. రైట్.